హాయ్ హలో నమస్తే వనకం ఆదాబ్ వెల్కమ్ యూ ఆల్ టు వేదాంత తెలుగు జేఈ ఛానల్. మీ అందరికి కూడా మన తెలుగు జేఈ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఎలా ఉన్నారా? అందరూ బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే గాయ్స్, హాయ్ అమ్మ ప్రభాష్, జోష్న, విజయలక్ష్మి, చార్లీ, కోమల్. సో అందరు కూడా వెరీ 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 గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్ అమ్మ. సో ఈరోజు చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్ చాప్టర్ ఏదైతే ఉందో అది స్టార్ట్ చేయబోతున్నాం. 3D ప్లేన్స్. సో 3D జామెట్రీ అనేది నిన్న అసలు 3D అంటే ఏంది, దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా నిన్న లాస్ట్ క్లాస్లో చెప్పాం. చిన్న చిన్న క్వశ్చన్స్ కూడా దాంట్లో సాల్వ్ చేసాం. అండ్ దాంట్లో కొన్ని క్వశ్చన్స్ కూడా మీకు హోంవర్క్ లాగా ఇచ్చాను, సాల్వ్ చేయమని చెప్పాను. ఐ హోప్ ఎవ్రీ వన్ హ్యాస్ సాల్వ్డ్ ఇట్. అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ 3D ప్లేన్స్. 3D ప్లేన్స్ స్టార్ట్ చేయబోతున్నాం. 3D ప్లేన్స్, 3D లైన్స్, ఇవి రెండు కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఈ రోజు 3D ప్లేన్స్ ఉంటుంది, రేపు 3D లైన్స్ ఉంటుంది, నెక్స్ట్ DCS ఉంటుంది. అంటే నెక్స్ట్ 3 క్లాసెస్లో 3D కంప్లీట్ అయిపోద్ది. సో దీంతో కాకుండా ఇంకొక 2 క్లాసులలో 3D కంప్లీట్ అయిపోద్ది, 2 క్లాసులలోనే అయిపోద్ది. హాయ్ అమ్మా జాయ్, JEE ఆస్పిరెంట్, అరవింద్, పావని, శివలింగం, అఖిల, ఆకాష్, ఉమేష్, ఈశ్వర్, జోష్న. సో అందరు కూడా హాయ్ హాయ్ హాయ్, పేరు పేరున హాయ్. రైట్, సో ఆలస్యం చేయకుండా 3D ప్లేన్స్ టాపిక్లోకి వెళ్ళిపోదామా? సో ఈరోజు మ్యాక్సిమం మనం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయబోతున్నాం. సో జాగ్రత్తగా వినండి, ప్రతి ఒక్కటి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా, ఇది చాలా ఇంపార్టెంట్. రైట్, సో బాబు 3D ప్లేన్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ ఈక్వేషన్? ప్లేన్కి ఈక్వేషన్ ఏంది? మనకు ఆల్రెడీ స్ట్రైట్ లైన్స్కి సంబంధించిన ఈక్వేషన్ తెలుసు కదా. స్ట్రైట్ లైన్ అంటే 2D, ప్లేన్ అంటే 3D. స్ట్రైట్ లైన్ అంటే 2D, ప్లేన్ అంటే 3D. సో 3Dలో ప్లేన్ ఈక్వేషన్ ఎట్లా ఉంటుంది బాబు అంటే ఇది. ఫర్ ఎగ్జాంపుల్ లైన్ వచ్చేసి AX + BY = 0 లాగా అక్కడ మనకి 2Dలో ఉంటే, ఇక్కడ వచ్చి 3Dలో AX + BY + CZ + D = 0, వేర్ ABCD ఆర్ నాట్ ఆల్ జీరోస్, దట్ ఈస్ A² + B² + C² ≠ 0 కావాలి. అంటే సార్ దీని మీనింగ్ ఏంది సార్ అంటే, బాబు ఒకవేళ ఇది ప్లేన్ ఈక్వేషన్ అన్న, ఏది AX + BY + CZ ఎక్స్ట్రాగా, CZ ఎందుకు సార్ అంటే ఇక్కడ 2D కాదు, ఇది 3D కాదు, 3 డైమెన్షన్ ఉంటుంది. అంటే X ఉండాలి, Y ఉండాలి, Z ఉండాలి, 3 ఉండాలి కాబట్టి 3 ఉన్నాయి, ప్లస్ D = 0. ఇక్కడ ఒకవేళ A 0 అయిపోయి, B 0 అయిపోయి, C కూడా 0 అయింది అనుకో, అప్పుడు ఏమైంది? ఇది 0 + 0 + 0 0 అయ్యి D = 0 అవుతుంది. D = 0 ప్లేన్ ఈక్వేషన్ అవుతుందా? కాదు. అంటే మీనింగ్ ఏంది? ఆల్ ఎట్ ఏ టైమ్ షుడ్ నాట్ బి 0. ఆల్ షుడ్ నాట్ బి 0 అంటే ఆల్ ఆర్ నాట్ జీరోస్ అంటే ఏంది? ఆల్ ఎట్ ఏ టైం. ఎట్ ఏ టైం ఒకటేసారి అన్ని జీరోలు కాకూడదు. వీటి సమ్ అనేది ఒకటేసారి 0 కాకూడదు. వీటి సమ్ ఒకటేసారి 0 ఎక్కడైద్ది? A0 B0 C0 అయితేనే సమ్ ఆఫ్ ద పాజిటివ్ 0 అయింది. అంటే అన్నీ ఒకేసారి 0 కాకూడదు. అంటే ఏంది సార్? A1 0 అయి BCలు 0 కాకుండా ఉన్నది ప్లేనేనా? ప్లేనే బాబు. A1 0 అయింది, BCలు 0 కాలే, అంటే BY + CZ + D = 0 ఉంది సార్. ఇది ప్లేన్ ఈక్వేషనా సార్ అంటే ఏ క్లాస్గా ఇది ప్లేన్ ఈక్వేషన్, ఇది ప్లేన్ ఈక్వేషనే సార్. B 0 అయింది సార్, ACలు 0లు కాలేదు సార్, అప్పుడు ఏమైంది సార్? AX + CZ + D = 0 సార్. ఇది ఏ క్లాస్గా, హై క్లాస్గా, ఏ క్లాస్గా ఇది కూడా ప్లేన్ అయింది. సో ఏదన్నా ఒకటి 0 కావచ్చు సార్, రెండు 0 కాకూడదా? అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ A 0 అయింది, B కూడా 0 అయింది సార్, ఇది 0 కాలేదు సార్, అప్పుడు మిగిలిపోయింది ఏంది? CZ + D = 0 అవుతుంది సార్. ఎస్, ఇది కూడా ప్లేన్ ఈక్వేషన్ సార్. ఒకటే Z మాత్రమే ఉంది కదా, ఉన్నా కానీ అది ప్లేన్ ఈక్వేషన్ అయింది. అంటే బాబు ABCలు ఎట్ ఏ టైం 0లు కాకూడదు, కానీ A0 అవ్వచ్చు, B0 అవ్వచ్చు, C0 అవ్వచ్చు, ఎట్ ఏ టైం మాత్రం 0 అవ్వకూడదు. అంటే AB 0 అయి C 0 కాకుండా ఉన్నా అది ప్లేన్ అయింది. ABలు 0 కాకుండా C మాత్రమే 0 అయినా అది ప్లేన్ అవుతుంది. సో ఎనీ 1 కెన్ బి 0, ఎనీ 2 కెన్ బి 0, బట్ నాట్ ఆల్ ద 3 షుడ్ నాట్ బి 0 ఎట్ ఏ టైం. ఓకే, రైట్. 13th వన్, అయ్యో యూ కెన్ డూ ఇట్. మీరు ఫస్ట్ చెప్పుంటే నేను తీసుకొచ్చేవాడిని కదమ్మా, జోష్న కానీ. సరే చూద్దాం, క్లాస్ లాస్ట్లో నేను ఒకసారి యూట్యూబ్లో చూసి మరీ చెప్తాను మీకు, ట్రై చేస్తా. ఏది మన అసైన్మెంట్ మన ఈ పంపించాను కదా, ఏది మన నోట్స్ని చూసి చెప్తానులేండి, ఆగండి, లాస్ట్లో గుర్తు చేయాలి మీరు. సార్ ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్స్ విత్ డిఫరెంట్ కండిషన్స్. ఇప్పుడు మనం ప్లేన్ ఈక్వేషన్స్ ఏమేమి ఉన్నాయో 1 by 1 రాసుకుంటా వెళ్దాం. అంటే ఒక క్వశ్చన్ అడిగాడు, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ అని అన్నాడు. ఇన్ఫర్మేషన్ ఏమేమి ఇవ్వచ్చు? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ అన్నప్పుడు 3 పాయింట్లు ఇవ్వచ్చు. హీ కెన్ గివ్ ఎనీ 3 points అండ్ ఆస్క్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్, ఇట్లా అడగవచ్చు. సో దాంట్లో కండిషన్స్ ఉన్నాయి.
ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైన్ ఈక్వేషన్ కావాలంటే 2 పాయింట్లు ఇచ్చి మాత్రమే లైన్ ఈక్వేషన్ అడుగుతాడా? అట్లా కాదుగా, చాలా రకాలుగా లైన్ ఈక్వేషన్ అడుగుతాడు. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్, 1 మోడల్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ విచ్ ఇస్ ప్యారలల్ టు అనదర్ లైన్ అండ్ ఆల్సో పాసింగ్ త్రూ ఏ పాయింట్. సెకండ్. థర్డ్ వచ్చేసి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ విత్ స్లోప్ m అండ్ పాసింగ్ త్రూ ఏ పాయింట్ x1 y1. లేదా ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ విచ్ మేక్స్ ఇంటర్సెప్ట్స్ a and b on the coordinate axis x by a plus y by b is equal to 1. Find the normal form of the line equation x cos alpha plus y sin alpha is equal to p. ఇవన్నీ చేసాము కదా మనం. ఎట్లా చేసాము ఇవన్నీ ఎట్లా చేసాము? సో డిఫరెంట్ కండిషన్స్కి డిఫరెంట్ ఫార్ములాస్ వస్తాయి. అట్లానే ప్లేన్ కూడా ఒకటే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్లేన్ ఈక్వేషన్ అంటే ఒకటే ఫార్ములా ఉండదు. తను ఇచ్చిన ఇన్ఫర్మేషన్స్ని బట్టి డిఫరెంట్ ఇన్ఫర్మేషన్స్కి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి వాటికి ప్లేన్ ఈక్వేషన్ కనుక్కోవడానికి. అందులో ఫస్ట్ది ఏంటంటే బాబు, ఇచ్చిన క్వశ్చన్ అసలు ప్లేన్ ఈక్వేషన్ ఎట్లా రాయాలో జాగ్రత్తగా చెప్తాను, ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ అ ప్లేన్, ఇది ఒక ప్లేన్ అనుకోండి. మంచి కనపడుతుందా ప్లేను? ఏ క్లాస్ కనపడుతుంది. ఇది ప్లేన్. ఈ ప్లేను పర్పెండిక్యులర్గా, ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఒక లైన్ ఉందనుకోండి. ఇది ఒక ప్లేను, ఈ ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఒక లైన్ ఉంది. ఈ లైన్ పర్పెండిక్యులర్గా ఉంది కదా, దీనికి డైరెక్షన్ రేషియోస్ కానీ డైరెక్షన్ కొసైన్స్ కానీ, అంటే ఒకవేళ మనం ఇది ఎన్ క్యాప్ అని తీసుకుంటే, ఇంతకుముందు మనం వెక్టార్స్లో మాట్లాడుకున్నప్పుడు ఇది పర్పెండిక్యులర్ కాబట్టి దీని యొక్క డైరెక్షన్ని మనం క్యాప్, ఎన్ క్యాప్ అని అన్నాం. డైరెక్షన్ కొసైన్స్ అంటాం ఇక్కడ మనం 3Dలో వాటిని. దాని అక్కడ యూనిట్ వెక్టార్ అని అన్నాం ఎన్ క్యాప్ అంటే. సో దాని యొక్క డైరెక్షన్ ఎలా ఉంది బాబు అంటే ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉంది. సో దాని యొక్క డైరెక్షన్ కొసైన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఇక్కడ యూజ్ చేసుకోబోతున్నాం ప్లేన్ ఫైండ్ అవుట్ చేయడానికి. బాబు ఇది ఒక వెక్టార్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ ఎ వెక్టార్ ఎన్ క్యాప్ అనుకోండి. ఎలా ఉందంటే ఇది ఏఐ ప్లస్ బీజే ప్లస్ సీకే లాగా ఉందనుకో. ఇది ఒక వెక్టార్ అనుకో. ఎన్ బార్ అనేది అనుకో, ఎన్ క్యాప్ కూడా కాదు, ఎన్ బార్. ఇది మనకు కావాల్సిన ప్లేన్ ఏదైతే ఉందో ఆ ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉంది. అండ్ దిస్ ప్లేన్ ఈజ్ పాసింగ్ త్రూ ఏ పాయింట్. ఒక పాయింట్ ఉంది, దట్ ఈస్ x1, y1, z1 అనే ఒక పాయింట్ ఉంది. సో మన ప్లేన్ ఎట్లా ఉందంటే ఈ ఎన్ బార్ అనే లైన్కి పర్పెండిక్యులర్గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఎన్ బార్. జాగ్రత్తగా చూడండి అమ్మా, స్టార్టింగ్లో బాగా అర్థమైతే మిగతా ఎన్ అర్థం అవుతూ ఉంటాయి. అసలు ప్లేన్ ఎట్లా ఫామ్ అయింది అనేది మీకు అర్థం కావాలి. బాబు ఇది ఒక లైన్, ఈ లైన్కి పర్పెండిక్యులర్గా మన ప్లేన్ ఉండాలి. మన ప్లేన్ ఎట్లా ఉండాలి? ఇట్లా పర్పెండిక్యులర్గా ఉండాలి. ఓకేనా? రైట్ సార్. మరి ఇట్లా ప్లేన్కి, ఈ లైన్కి పర్పెండిక్యులర్గా ఉండే ప్లేన్స్ ఎన్ని ఉంటాయి? ఇగో ఇక్కడ ఒక ప్లేన్ ఉంది, ఇగో ఇట్లా ఉంది ప్లేన్. ఇది ఒక ప్లేన్ అనుకుందాం. ఇక్కడ ఎందుకు ఉండాలి సార్? ఇక్కడ కూడా ఒక ప్లేన్ ఉండొచ్చుగా, ఇక్కడ కూడా ఒక ప్లేన్ ఉండొచ్చుగా, ఇట్లా పోవచ్చుగా ప్లేన్, దీని నుంచి పోవచ్చుగా ఇట్లా. ఈ ప్లేన్ కూడా దీనికి పర్పెండిక్యులరే కదా, ఈ ప్లేన్ కూడా దీనికి పర్పెండిక్యులరే కదా, ఈ ప్లేన్ కూడా దీనికి పర్పెండిక్యులరే కదా, ఈ ప్లేన్ కూడా దీనికి పర్పెండిక్యులర్. ఇది అన్ని కూడా ఈ లైన్కి ఏమవుతున్నాయి? పర్పెండిక్యులర్స్ అవుతున్నాయి. అంటే ఈ లైన్కి పర్పెండిక్యులర్గా ఉండే ప్లేన్స్ ఎన్ని ఉంటాయి? ఇన్ఫైనైట్లీ మెనీ ఉంటాయి. అంటే బాబు నాకు ప్లేన్ యొక్క పర్పెండిక్యులర్ ఇచ్చినంత మాత్రాన ప్లేన్ వస్తుందా? రాదు. ఎందుకంటే ఈ లైన్కి పర్పెండిక్యులర్గా ఉండే ప్లేన్స్ ఎన్ని ఉంటాయి? ఇన్ఫైనైట్లీ మెనీ ఉంటాయి. అవన్నీ కూడా నేను ఒక ఈక్వేషన్లో రాయలేను కాబట్టి we can't find out a plane equation which is perpendicular to only given one line. ఒకటే లైన్ ఇచ్చి దీనికి పర్పెండిక్యులర్గా ఉన్న ప్లేన్ కనుక్కోమంటే అది కనుక్కోవడం మనకు కుదరదు. ఎందుకంటే అట్లాంటి చాలా ఉంటాయి కాబట్టి కనుక్కోవడం కుదరదు. సో మనకు కావాల్సిన పర్టికులర్ ప్లేన్ ఏదైతే ఉందో అది కనుక్కోవడానికి ఇంకొక వేరే ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చి ఉండాలి. వాట్ ఈస్ దాట్? దట్ ఈస్ ద పాయింట్ ఆన్ ద ప్లేన్. బాబు ఈ ప్లేన్ కావాలి నాకు. ఈ ప్లేన్ ఎలా ఉండాలంటే ఈ లైన్కి పర్పెండిక్యులర్గా వెళ్తూ ఆ ప్లేన్ అనేది ఒక పాయింట్ నుంచి కూడా వెళ్ళాలి. ఇక్కడ ఒక పాయింట్ ఉంది, దట్ ఈస్ x1 y1 z1. ద పాయింట్ ఈస్ x1 y1 z1. బాబు ఈ ప్లేను ఒక పాయింట్ ఇక్కడ ఉంది, స్పేస్లో ఉంది, గాలిలో ఉంది. x1 y1 z1 అనే ఒక పాయింట్ ఉంది. ఈ పాయింట్ నుంచి వెళ్తూ ఈ లైన్కి పర్పెండిక్యులర్గా ఉండాలి. ఆ ప్లేన్ ఇది అయిద్దా? కాదు. ఎందుకంటే ఇది ఇక్కడ ఉన్న పాయింట్ నుంచి వెళ్ళట్లేగా, ఇక్కడ నుంచి వెళ్తుంది. కాబట్టి దిస్ ఇస్ నాట్ ద కరెక్ట్ ప్లేన్. ఇక్కడ నుంచి పోయే ప్లేన్ కాదు, ఇక్కడ నుంచి పోయే ప్లేన్ కాదు, ఇక్కడ నుంచి పోయే ప్లేన్, ఈ ప్లేన్ అవుతుంది. వై? బికాస్ దిస్ ఈస్ ద ప్లేన్ విచ్ ఈస్ పర్పెండిక్యులర్ టు ద లైన్ అండ్ ఆల్సో పాసింగ్ త్రూ ద పాయింట్. అక్కడ ఇచ్చిన పాయింట్ నుంచి వెళ్తుంది, దీనికి పర్పెండిక్యులర్ గా ఉంది. సో అలాంటి ప్లేన్స్ ఎన్ని ఉన్నాయి సార్? ఒకటే ఒకటి ఉంది. సో దట్ ఈస్ ఓన్లీ వన్ ప్లేన్ విచ్ ఇస్ పర్పెండిక్యులర్ టు దిస్ అండ్ పాసింగ్ త్రూ ద పాయింట్. పాయింట్ నుంచి వెళ్తూ దీనికి పర్పెండిక్యులర్ గా ఉండే ప్లేన్ ఒకటే ఉంది. ఆ ప్లేన్ ఈక్వేషన్ ఎందుకు కనుక్కోమని అంటాడు. సో ఇలాంటి క్వశ్చన్, బేసిక్ క్వశ్చన్, ఇది వస్తే మీకు మిగతా ఆయన కూడా బాగా అర్థమైనట్టు. దీన్ని ఎట్లా కనుక్కుంటారు కిరణ్ సార్? ఒకసారి చూడండి బాబు. ఇప్పుడు దీని మీద నేను ఏదన్నా ఒక పాయింట్ తీసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ దిస్ పాయింట్. దిస్ ఇస్ నథింగ్ బట్ x, y, z. ప్లేన్ మీద ఉన్న ఎనీ పాయింట్, జనరల్గా ఒక పాయింట్ తీసుకుంటున్నా, దాన్ని XYZ అనుకుంటున్నా.
ఇప్పుడు ఈ పాయింట్ని ఈ ప్లేన్ మీద ఉన్న ఇంకొక మనకి ఇచ్చిన పాయింట్ 1 2 3 అని x1 y1 z1 అని ఇచ్చాడు. ఈ రెండింటిని జాయిన్ చేస్తా. ఇప్పుడు ఈ ప్లేన్ ఉంది, ఈ ప్లేన్ మీద ఒక లైన్ ఉంది, ఇగో ఇది లైన్ సెగ్మెంట్. ఇది ఏబి అనుకోండి, ఏబి అనేది ఒక లైన్ సెగ్మెంట్, ఇగో ఇది లైన్ సెగ్మెంట్. ఈ లైన్ సెగ్మెంట్కి మన ఎన్ బార్ అనేది ఎట్లా ఉంది? పర్పెండిక్యులర్గా ఉంది. ఎన్ బార్ అనేది ఎట్లా ఉంది? పర్పెండిక్యులర్గా ఉంది. అంటే ఈ ఎన్ బార్ అనేది ఒక వెక్టారు, ఈ లైన్ సెగ్మెంట్ అనేది ఒక వెక్టార్ లాగా తీసుకుంటే ఈ రెండు ఒకదానికొకటి ఎట్లా ఉన్నాయి? పర్పెండిక్యులర్గా ఉన్నాయి. అంటే వాటి యొక్క డాట్ ప్రోడక్ట్ ఏమైంది? రెండు వెక్టార్స్ పర్పెండిక్యులర్గా ఉంటే వాటి మధ్యలో డాట్ ప్రోడక్ట్ ఏమైందమ్మా? 0 అవుతుంది. 0 అవుతా కదా? ఎస్, 0 అవుతుంది. కాబట్టి బాబు ఈ ఎన్ బార్ డాట్ ఏబి, సో ఏబి అండ్ ఎన్ బార్ ఈ రెండింటికి డాట్ ప్రోడక్ట్ ఏమైంది బాబు? 0 అవుతుంది సార్. ఎందుకంటే రెండు ఒకదానికొకటి పర్పెండిక్యులర్ కాబట్టి డాట్ ప్రోడక్ట్ ఆఫ్ 2 పర్పెండిక్యులర్ వెక్టార్స్ ఈ 0. ఇది మనకు తెలుసు. సో డాట్ ప్రోడక్ట్ 0 చేయబోతున్నా సార్. మరి ఇక్కడ ఏబి బార్ అంటే ఏంటి సార్? ఓబి మైనస్ ఓఏ లేదా బిఏ బార్, ఓఏ మైనస్ ఓబి. ఏబి బార్ అని ఎందుకు రాయాలి? బిఏ బార్ అని కూడా రాసుకోవచ్చు కదా, నా ఇష్టం, ఎట్లా రాసుకుంటా. ఇప్పుడు వాట్ ఈస్ బిఏ బార్? బిఏ బార్ అంటే ఎక్స్ మైనస్ x1 ఇంటూ ఐ ప్లస్ వై మైనస్ y1 ఇంటూ జే ప్లస్ z మైనస్ z1 ఇంటూ కే అని వచ్చింది. ఇది ఏబిఆర్ బిఏ బార్ అయింది. ఇప్పుడు దీన్ని ఎన్ బార్ని బిఏ బార్ని రెండింటికి డాట్ ప్రోడక్ట్ చేస్తే ఏమైతే చూడండి, ఏ ఇంటూ ఎక్స్ మైనస్ x1, సో దట్స్ వాట్, ఏ ఇంటూ ఎక్స్ మైనస్ x1, బి ఇంటూ వై మైనస్ y1, సి ఇంటూ జెడ్ మైనస్ z1 ఈజ్ ఈక్వల్ టు 0 అయింది. దట్స్ ఇట్. ఓకే అమ్మా జోష్న, నో ప్రాబ్లం. ఏమైనా డౌట్ ఉందా? ఆర్ జోష్న ఉన్నారు, ఎస్ జోష్న ఉన్నారా? ఇద్దరు ఉన్నారు. వెరీ గుడ్, సూపర్. ఓకే హేమల్, నో ప్రాబ్లం. అవునా? అయ్యో, ఓకే, నో ప్రాబ్లం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ బాగా చూసుకోవాలమ్మా. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ గైస్. కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు హెల్త్ బాగా చూసుకోండి. అది బాగా ఉన్నప్పుడే మిగతా అన్నిటికీ మనం న్యాయం చేయగలుగుతాం. సో ఇప్పుడు మనం ఎగ్జామ్ రాసే మూమెంట్లో ఉన్నాం, బాగా చదువుకునే మూమెంట్లో ఉన్నాం. కొంచెం ఎక్కువ స్ట్రెస్ అవుతూ ఉండొచ్చు పిల్లలు. బాగా హైడ్రేట్ అవ్వండి, బాగా వాటర్ తాగండి. వాటర్ మాత్రం ఫుల్గా తాగాలి. మంచి వాటర్ తాగండి. అంటే ఇష్టం వచ్చినట్టుగా బయట వాటర్ కాదు, ఇంట్లోంచి తెచ్చుకున్న వాటర్, ఎప్పటి నుంచో మనం వాడుతూ ఉన్న వాటర్ ఉంటుంది ఇంట్లో, ఆ వాటర్ మాత్రమే వాడండి. ఈ కాలంలో ఇంకా ఎక్కువగా బయట వాటర్ తాగితే జలుబులు చేయడం కానీ ఇంకా ఇతర వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి సో ఇంట్లో మనం ప్యూరిఫై చేసుకున్న వాటర్ ఏదైతే ఉంటుందో అదే తాగండి. బట్ ఎప్పటి కూడా వాటర్ కొంచెం ఎక్కువ తాగండి. అంటే వాటర్ తాగండి అంటే రోజుకి 5 లీటర్లు 10 లీటర్లు ఇట్లా కాదు. చలికాలమే కాబట్టి తక్కువ వాటర్ అవుతుంది, మనకు దాహం తక్కువ అవుతుంది. బట్ తక్కువ అవుతుంది కాబట్టి కంపల్సరీగా తాగండి అంటున్నా. అసలు తాగకుండా వదిలేస్తారు పిల్లలు. సో దానివల్ల ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి. మనకు వచ్చిన టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బాడీ నుంచి బయటకు పోవాలంటే చెమట పట్టాలి. చలికాలంలో చెమట పట్టదు, అందుకోసమనే రోగాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. చెమట ఎక్కువ పడుతుంది ఎప్పుడు సార్ అంటే బాగా వాటర్ తాగితే బయటకు వెళ్ళిపోద్ది చెమట రూపంలో. ఒకేసారి మీరు 1/2 లీటర్ వాటర్ తాగండి, వెంటనే చెమటలు పట్టేస్తాయి, మీకు తెలవకుండానే స్వెట్టింగ్ వస్తుంది ఎమ్మటే, చలిలో కూడా. ఎందుకంటే అది బయటకు వాటర్ వెళ్ళిపోతుంది. అట్లా పోవాలి, అట్లా పోతే టాక్సిన్స్ అన్ని బయటికి పోతాయి. సో బీ హైడ్రేటెడ్, రైట్. దాని తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి నేను AX1, BY BY1, CZ రాసి నెగిటివ్లన్నీ రైట్ సైడ్ తీసుకెళ్తే AX ప్లస్ BY ప్లస్ CZ ఒక సైడ్ వచ్చి AX1 BY1 CZ1 రైట్ సైడ్ వెళ్ళిపోయింది. దట్స్ ఇట్. దిస్ ఇస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్. ఇది ఎప్పుడు బాబు ప్లేన్ ఈక్వేషన్ అంటే మనకి ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా వాడతాను అంటే బాబు దెర్ ఇస్ అ పాయింట్ ఆన్ ద ప్లేన్, ప్లేన్ మీద పాయింట్ ఇచ్చాడు, ప్లేన్ కి పర్పెండిక్యులర్ గా ఉన్న లైన్ యొక్క డైరెక్షన్ రేషియోస్ ఏబిసి. ఏబిసి లేనిది ఇక్కడ డైరెక్షన్ రేషియోస్ ఏబిసి. లేదా ఒక లైన్ లేదా ఒక వెక్టార్ కి పర్పెండిక్యులర్ గా ఉంది అని కూడా అనొచ్చు. వెక్టార్స్ ని అండ్ 3Dని కలిపి క్వశ్చన్స్ ఇస్తాడమ్మా. అది వేరే ఇది వేరే కాదు, రెండు కలిపి అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, రైట్. తర్వాత సెకండ్ చూడండి, ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ ద పాయింట్ అండ్ ప్యారలల్ టు ద ప్లేన్. బాబు ఒక ప్లేన్ ఉందట, ఈ ప్లేన్ ఏంది అని అంటే AX ప్లస్ BY ప్లస్ CZ ఈజ్ ఈక్వల్ టు CZ ప్లస్ D ఈజ్ ఈక్వల్ టు 0. దీనికి ప్యారలల్ గా మనకు కావాల్సిన ప్లేన్ ఉందట, ఇది మనకు కావాల్సిన ప్లేన్. ఈ రెండు ఒకదానికొకటి ఎట్లా ఉన్నాయి? ప్యారలల్ గా ఉన్నాయి. సో దీనికి ప్యారలల్ గా ఉండే ప్లేన్ మంది, బట్ ఇది ఎక్కడి నుంచి వెళ్తుందట? ఇది X1 Y1 Z1 అనే పాయింట్ నుంచి వెళ్తుంది. ఈ ప్లేన్ ఈక్వేషన్ కనుక్కోండి అని అన్నారు. నేను ఇందాక ఏం చెప్పాను బాబు, ఒక ప్లేన్ కావాలంటే దాని మీద ఉన్న పాయింట్ కావాలి, దానికి పర్పెండిక్యులర్ గా ఉన్న వెక్టార్ కావాలి అని అన్నా. మరి ఈ ప్లేన్ కి పర్పెండిక్యులర్ గా ఉండే వెక్టార్ ఏంటి బాబు? ఈ ప్లేన్ కి ఏ వెక్టార్ అయితే పర్పెండిక్యులర్ గా ఉంటుందో ఈ ప్లేన్ కి, మన ప్లేన్ కి కూడా అదే వెక్టార్ పర్పెండిక్యులర్ గా ఉంటుంది. ఎందుకు? రెండు ఒకదానికి ఎట్లా ఉన్నాయి? రెండింటికి ఒకదానికొకటి ప్యారలల్ గా ఉన్నాయి.
రెండు ప్లేన్స్ కూడా ప్యారలల్ గా ఉన్నాయి కాబట్టి దీనికి ఏదైతే పర్పెండిక్యులర్ ఉంటుందో దీనికి కూడా అదే పర్పెండిక్యులర్ అయింది. మరి దీనికి ఉండే పర్పెండిక్యులర్ ఏంది సార్? ఇక్కడ కనపడుతూనే ఉంది ఏబిసి. XYZ కోఎఫిషియెంట్స్ ఏవైతే ఉన్నాయో అవే ఆ వెక్టార్ కి ఉన్న పర్పెండిక్యులర్ లైన్ యొక్క డైరెక్షన్ రేషియోస్. XYZ కోఎఫిషియెంట్సే ఆ ప్లేన్ కు ఉన్న పర్పెండిక్యులర్ వెక్టార్ యొక్క డైరెక్షన్ రేషియోస్. సో ఈ వెక్టార్ యొక్క డైరెక్షన్ రేషియోస్ ఏంది బాబు అంటే ఏబిసి. మరి ఇది పర్పెండిక్యులర్ దీనికైతే ఇది దీనికి కూడా పర్పెండిక్యులరే కదా, అంటే దీనికి కూడా ఏమైతాయి ఏబిసిలు అయితే అంటే ఏఐ ప్లస్ బీజే ప్లస్ సికేలు అవుతాయి. అంటే మనకు తెలవకుండానే ఎన్ బార్ ఇచ్చాడు, పాయింట్ కూడా ఇచ్చాడు. ఎన్ బార్ ఇచ్చి పాయింట్ ఇస్తే ఇందాక రాశాం కదా, ఏం రాశాం? ఏ ఇంటూ x-x ప్లస్ బి ఇంటూ y-y1 ప్లస్ సి ఇంటూ z-z1 = 0. అవి రైట్ సైడ్ తీసుకొస్తే ఇట్లా వస్తుందని చెప్పాను. అర్థమైందా? రెండు సేమే, ఇందాకది ఇప్పటిది సేమే. కాకపోతే ఇందాక డైరెక్ట్ గా ఏబిసి ఆర్ ద డైరెక్షన్ రేషియోస్ అని డైరెక్ట్ గా ఇచ్చాడు. ఇక్కడ ఇట్లా ఇవ్వకుండా ఈ ప్లేన్ కి మన ప్లేన్ ప్యారలల్ గా ఉంది అని అన్నాడు. అంటే దీని యొక్క డైరెక్షన్ రేషియోసే మనకు కావాల్సిన ప్లేన్ యొక్క డైరెక్షన్ రేషియోస్ అవుతాయి. దీని డైరెక్షన్ రేషియోస్ ఏంటి సార్? XYZ యొక్క కోఎఫిషియెంట్సే దీని డైరెక్షన్ రేషియోస్ ఏబిసి. దట్స్ ఇట్. ఏమైనా డౌట్ ఉందా సార్? పాయింట్ ని ప్యారలల్ ప్లేన్ లో పెడితే వస్తుందా? రాదు 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 రాదు. అట్లా చేయకూడదు, అట్లా చేయకూడదు. దీనికి ప్యారలల్ గా ఉండే ప్లేన్ ఏమైందంటే డి తీసేయాలి, డి తీసేసి పెట్టాలి. అంటే డి వాల్యూ వస్తుంది అక్కడ, డి వాల్యూ వస్తుంది, అక్కడి నుంచి మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. టు ఫైండ్ అవుట్ ద డి వాల్యూ యూ కెన్ సబ్స్టిట్యూట్ ద పాయింట్. ఏబిసి సేమ్ కదా, నీకు డి వాల్యూ దీనికి వేరే వేరే ఉంటుంది కదా. సో డి వాల్యూ కనుక్కోవడానికి ఈ పాయింట్ ఇందులో పెడితే నీకు డి వాల్యూ వస్తుంది. ఆ డి వాల్యూ మళ్ళీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే నీకు ప్లేన్ ఈక్వేషన్ వస్తుంది. అట్లా కూడా చేసుకోవచ్చు. టు ఫైండ్ అవుట్ ద డి వాల్యూ బై సబ్స్టిట్యూటింగ్ ద పాయింట్. రైట్, వెరీ గుడ్. బట్ ప్రాసెస్ నేనైతే చెప్తున్నాను, ఆ ప్రాసెస్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ సార్, ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ ద పాయింట్ x1, y1, z అండ్ ప్యారలల్ టు ద లైన్స్ హూస్ డైరెక్షన్ రేషియోస్ ఆర్ a1, b1, c1, a2, b2, c2. బాబు ఇప్పుడు ఏమంటున్నాడంటే, బాబు ప్లేన్ ఎట్లా ఉందంటే రెండు లైన్లు ఉన్నాయి, టూ లైన్స్ ఇట్లా ఉన్నాయి. ఇదొక లైను, ఇదొక లైన్, లేదా ఈ టూ లైన్స్ అనుకోండి, ఇదొక లైన్, ఇదొక లైన్. ఈ టూ లైన్స్ ఫామ్ చేసేది ఏదైతే ప్లేన్ ఉంటుందో, నేను ఆల్రెడీ చెప్పాను రెండు వెక్టార్లు ఒక ప్లేన్ ని ఫామ్ చేస్తాయని చెప్పాను. టూ వెక్టార్స్ కెన్ ఫార్మ్ ఎ ప్లేన్, ఏ బార్ బి బార్ కెన్ ఫార్మ్ ఎ ప్లేన్, ఒక ప్లేన్ ని ఫామ్ చేయగలుగుతాయని చెప్పాను. అట్లానే ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఓకే అండ్ ప్యారలల్ టు ద లైన్స్ హూస్ డైరెక్షన్ రేషియోస్ ఇచ్చాడంటే వాటి యొక్క వెక్టార్లు ఇచ్చాడు అనమాట. అర్థమైందా? అంటే ఇది n1 బార్ అనే ఒక వెక్టార్ ఇచ్చాడు, ఇది n2 బార్ అనే ఇంకో వెక్టార్ ఇచ్చారు. అంటే ఈ రెండు వెక్టార్లు, ఇది n1 బార్ అనే ఒక వెక్టార్, ఇది n2 బార్ అనేది ఇంకో వెక్టార్. ఈ రెండు వెక్టార్స్ ఫామ్ చేసే ప్లేన్ ఏదైతే ఉందో, ఇగో ఇది ప్లేన్. ఈ రెండు వెక్టార్స్ ఫామ్ చేసే ప్లేన్ ఏదైతే ఉందో దానికి మన ప్లేన్ ఎట్లా ఉందట? ప్యారలల్ గా ఉందట. అంటే మన ప్లేన్ ఇక్కడ ఉంది, ఇలా ఉంది ప్లేన్. దిస్ ఇస్ ద ప్లేన్ విచ్ ఈస్ ప్యారలల్ టు ద ప్లేన్ ఫార్మ్డ్ బై n బార్ అండ్ n2 బార్. ఈ n1, n2 బార్ వెక్టార్స్ ఫామ్ చేసే ప్లేన్ ఏదైతే ఉందో దానికి మన ప్లేన్ ప్యారలల్ గా ఉంది. బట్ మన ప్లేన్ ఎక్కడి నుంచి పాస్ అవుతుంది? ద పాయింట్ x1, y1, z1 నుంచి పాస్ అవుతుంది. ఇది ఇక్కడ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కోప్లేనార్ అనే పాయింట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. చాలా ఇంపార్టెంట్ గా ఇది మీకు. మీరు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మెయిన్స్ లో చూడండి, ఎంసెట్ లో చూడండి, దీనిపైన డిపెండ్ అయి ఉంటాయి. ఇది మీకు బాగా అర్థమైందని అంటే మాత్రం ఇక అయిపోయినట్టే. మీరు ఏ క్వశ్చన్ వచ్చినా కానీ సాల్వ్ చేయగలుగుతారు. జాగ్రత్తగా వినండి, ఏమైనా అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, చెప్తాను. ఓకేనా? వెరీ 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 ఇంపార్టెంట్. అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, మొన్న మీకు కోప్లేనార్ అని చెప్పాను కదా, అదే ప్రాసెస్ ఇక్కడ. బాబు ఇది n1 బార్, ఇది n1 బార్ అనే ఒక వెక్టార్, ఇది n2 బార్ అనేది ఇంకొక వెక్టార్, n1 బార్ n2 బార్. సో ఇప్పుడు ఇది n1 బారు, ఇది n2 బారు, ఈ రెండు కలిపి ఒక ప్లేన్ ని ఫామ్ చేస్తాయి. ఇట్లా ఒక ప్లేన్ ఫామ్ అయింది, ఆ ప్లేన్ ఇట్లా పైన ఉంది, ఇది ప్లేన్. సో ఈ ప్లేన్ ఎట్లా ఫామ్ అయింది బాబు? ఈ రెండు వెక్టార్స్ చేయడం వల్ల ఈ ప్లేన్ ఫామ్ అయింది, ఇదంతా ప్లేన్. ఇప్పుడు దీనికి ప్యారలల్ గా ఉండే ప్లేన్ నేను కనుక్కోబోతున్నా. ఈ ప్లేన్ కి ప్యారలల్ గా ఉండే ప్లేన్ నేను ఇక్కడ కనుక్కోబోతున్నా. ఓకేనా? సో ఇక్కడ ఇదొక ప్లేను, ఇదొక ప్లేన్, రెండు ప్లేన్స్ ఉన్నాయి. ఈ ఫస్ట్ ప్లేన్ పైన రెండు వెక్టార్లు ఉన్నాయి, ఒకటి n బార్, n1 బార్, ఇంకోటి n2 బార్. అవునా? n1 బార్, n2 బార్. ఈ n1 బార్, n2 బార్లు, ఈ n1 బార్, n2 బార్లు ఈ ప్లేన్ ఏదైతే ఉందో ఈ ప్లేన్ కి కోప్లానార్ అవుతాయా కాదా? వెదర్ దీస్ టూ n1 బార్ అండ్ n2 బార్ ఆర్ కోప్లానార్ ఫర్ ద ప్లేన్ ఆర్ నాట్.
మనకు కావాల్సిన ప్లేన్ ఏదైతే ఉందో దానికి కోప్లేనార్ అవుతాయా అంటే అవుతాయి. ఎందుకంటే ఇవి రెండు ఏ ప్లేన్ మీద ఉన్నాయి? మనకు కావలసిన ప్లేన్కి ప్యారలల్గా ఉన్న ప్లేన్ మీద ఉన్నాయి. సో ప్యారలల్ ప్లేన్స్ మీద ఉన్న వెక్టార్స్ అన్ని కూడా ఏంటి? కోప్లేనార్. ఇప్పుడు ఇది ఒక ప్లేన్ ఉంది, దీని మీద ఒక వెక్టార్ ఉంది, ఇక్కడ ఒక వెక్టార్ ఉంది, ఇట్లా ప్లేన్ ఉంది, దీని మీద ఒక వెక్టార్ ఉంది, ఇక్కడ ఒక ప్లేన్ ఉంది, వెక్టార్ ఉంది, ఇక్కడ ఒక ప్లేన్ ఉంది. ఈ వెక్టార్ ఏదైతే ఉందో ఇది ఈ వెక్టార్ కి కోప్లేనార్ అవుతుంది. ఎందుకంటే వెక్టార్ ఇస్ మూవబుల్ కదా, వెక్టార్ ఇస్ మూవబుల్ కాబట్టి ప్యారలల్ ప్లేన్స్ పైన ఉన్న వెక్టార్స్ అన్ని కూడా ఏమైతాయి? మూవబుల్ అయ్యి కోప్లేనార్ అవుతాయి. అంటే ఈ ప్లేన్ మీద ఉన్న వెక్టారు, ఈ దీనికి ప్యారలల్ గా ఉన్న ప్లేన్ మీద ఉన్న వెక్టార్స్ రెండు కూడా ఏంది? కోప్లేనార్ అవుతాయి. అట్లానే ఈ ప్లేన్ పైన n1 n2 అని రెండు ఉన్నాయి, వెక్టార్స్ ఉన్నాయి. ఈ ప్లేన్ ఉంది, ఈ రెండు ప్యారలల్ కాబట్టి ఈ ప్యారలల్ ప్లేన్స్ మీద ఉన్న వెక్టార్స్ కోప్లేనార్. అంటే n1 n2 బార్ కూడా తీసుకొచ్చి దీని మీద పెట్టేయచ్చు. సో ఫర్ దిస్ ప్లేన్ దిస్ n1 అండ్ n2 బోత్ ఆర్ వాట్? కోప్లేనార్. సో నాకు ఒకటే ప్లేన్ మీద ఉన్న అంటే ఈ n1 బార్ ని తీసుకొచ్చి నేను ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇది n1 బార్. ఇక్కడ ఉన్న n2 బార్ ఏదైతే ఉందో దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పడేయచ్చు, ఇది n2 బార్. ఎందుకంటే ఇక్కడ ప్యారలల్ గా ఉన్న ప్లేన్ మీద ఉన్నాయి కాబట్టి దీని మీద కూడా ఉంటాయి కోప్లేనార్. అట్లానే ఇంకొక ప్లేన్ తీసుకుంటున్నాను. లెట్ us టేక్ ఏ పాయింట్, జనరల్ పాయింట్ యాజ్ x, y, z. ఇదే ప్లేన్ మీద నేను ఒక జనరల్ పాయింట్ తీసుకుంటున్నాను. దట్ ఈస్ ద పాయింట్ x, y, z అనే ఒక జనరల్ పాయింట్ తీసుకొని ఈ పాయింట్ x1 y1 z1 ని దీన్ని జాయిన్ చేస్తా. ఇది ఏ అనుకో, ఇది బి అనుకో, ఇది ఏబి బార్ అయింది. ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూస్తే ఒకటే ప్లేన్ పైన మనకు n1 బార్ ఉంది, n2 బార్ ఉంది, ఏబి బార్ కూడా ఉంది. అంటే ఒకటే ప్లేన్ మీద మూడు వెక్టార్లు ఉన్నాయి. ఈ 3 వెక్టార్స్ ఒకటే ప్లేన్ మీద ఉన్నాయి కాబట్టి వాటిని ఏమంటాం మనం? కోప్లేనార్ అంటాం. వాటిని ఏమంటామమ్మా? కోప్లేనార్ అంటాం. అంటే ఒక ప్లేన్ మీద ఉన్న 3 వెక్టార్స్ కోప్లేనార్ అయితే వాటి యొక్క డెట్ ఏమైందని చెప్పాను? 0 అవుతుందని చెప్పాను. సో డెట్ ఆఫ్ 3 కోప్లేనార్ వెక్టార్స్ ఇస్ 0. ఈ పాయింట్ ఏదైతే ఉందో ఇప్పుడు నేను చెప్పింది, డెట్ ఆఫ్ 3 కోప్లేనార్ వెక్టార్స్ ఈజ్ 0 అని చెప్పాను. ఏదైతే ఉందో ఈ పాయింట్, ఇదే పాయింట్ మీద ఇక మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని కూడా దీని మీదనే ఉంటాయి. బట్ యు షుడ్ అండర్స్టాండ్ దట్ ఒక వెక్టార్ అక్కడెక్కడో ఉంది, దాన్ని తీసుకొచ్చి నేను దీని మీద పెట్టొచ్చా? ఇంకో వెక్టార్ అక్కడెక్కడో ఉంది, దాన్ని తీసుకొచ్చి నేను ఈ ప్లేన్ మీద పెట్టొచ్చా? పెట్టి వీటిని కోప్లేనార్ అని చెప్పి డెట్ 0 చేయొచ్చా అనేది మీకు ఐడియా ఉండాలి. సో ఏవి కోప్లేనార్ అవుతాయి, ఏవి కావు అనేది ఐడియా ఉంటే సింపుల్ గా మీరు డెట్ = 0 చేసేసి ఆన్సర్ పెట్టేయచ్చు. వెరీ సింపుల్ అమ్మా. బాబుగో ఏది ఏబి బార్ అంటే ఇది OB - OA. సో x - x1, x1, y - y1, z - z1 అది ఫస్ట్ రోలో రాసా. n1 బార్ ఫస్ట్ వెక్టార్ a1 b1 c1 అది సెకండ్ రోలో పెట్టా. సెకండ్ వెక్టార్ n2 బార్ దానికి a2 b2 c2 వస్తాయి, అవి థర్డ్ రోలో పెట్టా. ఇవన్నీ కోప్లేనార్ కాబట్టి వాటి యొక్క డెట్ ఏం కావాలి? 0 చేయాలి. చేస్తే నీకు వచ్చే ఈక్వేషన్ ఏదైతే ఉందో అది ప్లేన్ ఈక్వేషన్ XYZలలో వస్తుంది. నీకు రాబోయే ఆన్సర్ ఎందులో వస్తుంది? సమ్ కాన్స్టెంట్ ఇంటూ x, సమ్ కాన్స్టెంట్ ఇంటూ y, సమ్ కాన్స్టెంట్ ఇంటూ z ప్లస్ కాన్స్టెంట్ = 0 లాగా వచ్చి నీకు ఒక ప్లేన్ ఈక్వేషన్ లైక్ ax + by + cz + d = 0 లాగా రాబోతుంది. ఏమైనా డౌట్ ఉందా ఇందులో? క్లియర్ కదా? వెరీ గుడ్ అమ్మా, సూపర్ సూపర్ సూపర్, అందరు కరెక్ట్గా ఆన్సర్ చెప్తున్నారు. ఎక్సలెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. మిగతా అన్ని కూడా దీనిపైన డిపెండ్ అయ్యి ఉండబోయాయి. సరే, తర్వాత సార్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ x1 y1 z1 x2 y2 z2 అండ్ ఆల్సో ప్యారలల్ టు ద లైన్ హూస్ డైరెక్షన్ రేషియోస్ ఆర్ ABC. ఇప్పుడు డెట్ 0 చేయాలి అని అంటే నా దగ్గర 3 వెక్టార్లు ఉండాలి. మరి 3 వెక్టార్లు ఇచ్చాడా? ఇవ్వాల. ఒకటే ఇచ్చాడు. ఏమిచ్చాడు? దెర్ ఇస్ అ లైన్ హూస్ డైరెక్షన్ రేషియోస్ ఆర్ ABC. అంటే బాబు ఇక్కడ ఒక లైన్ ఉంది బాబు, దీని డైరెక్షన్ రేషియోస్ ABC అంటే AI BJ CK బాబు, ఇది n బార్ అనే ఒక వెక్టార్. మన ప్లేన్కి ఇది ఎట్లా ఉంది బాబు? ప్యారలల్ గా ఉందట. ద ప్లేన్ ఈస్ ప్యారలల్ టు ద లైన్ హూస్ డైరెక్షన్ రేషియోస్ ఆర్ ABC. సో సారీ CK కదా, CK. సో ఈ ABJ CK అనే లైన్ ఏదైతే ఉందో వెక్టారు, అది మన ప్లేన్కి ఎట్లా ఉందట? ప్యారలల్ గా ఉందట. ఇందాకనేమి n1 బార్ n2 బార్ అని 2 ఇచ్చాడు, నేను 2 కింద రూలలో రాసుకున్నా. బట్ ఇక్కడ 2 ఇయ్యలే, ఒకటే ఇచ్చాడు. అంటే ఈ వెక్టార్ని తీసుకొచ్చి నేను ఈ లైన్ తీసుకొచ్చి మన ప్లేన్ మీద పడేయచ్చు. అంటే దీన్ని తీసుకొచ్చి n బార్ని ఇక్కడ పడేస్తున్నా. ఇది n బార్. ఒక ప్లేన్ వచ్చింది, ప్లేన్ మీద ఒక వెక్టార్ వచ్చింది. నాకు ఎన్ని కావాలి? 3 రోస్ రాయాలంటే 3 ప్లేన్స్ కావాలి, 3 వెక్టార్స్ కావాలి. ఒకటి వచ్చింది, అది AIBC. తర్వాత ఇంకేంటంటే ఈ 2 పాయింట్లు కూడా ప్లేన్ మీద ఉన్నాయట. ప్లేన్ ఈస్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్ అన్నాడు. ఒక పాయింట్ వచ్చేసి x1
y1 z1, ఇంకో పాయింట్ వచ్చేసి x2 y2 z2. నేనేం చేయాలమ్మా, ఇప్పుడు జనరల్ పాయింట్ ఒకటి తీసుకోవాలి. నేను ఏం చేస్తా, ఇప్పుడు జనరల్ పాయింట్ ఒకటి తీసుకుంటా. దట్ ఈస్ ద పాయింట్ సమ్ ఆర్ లేదా సమ్ ఏ అనుకోండి. ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకోండి. సి పాయింట్ ఈస్ x, y, z అనేది. కంపల్సరిగా మీరు ఒక జనరల్ పాయింట్ తీసుకోవాలమ్మా. ఎప్పుడైనా సరే ప్లేన్ ఈక్వేషన్ కనుక్కోవాలంటే ప్లేన్ పైన మనం ఒక జనరల్ పాయింట్ తీసుకోవాలి. ఇప్పటిదాకా నేను రాసిన ప్రతి ఈక్వేషన్ లో కూడా లెట్ us టేక్ ఎనీ జనరల్ పాయింట్ x, y, z అని చెప్పాను. ఫస్ట్ దాంట్లో చెప్పా, సెకండ్ దాంట్లో చెప్పా, థర్డ్ దాంట్లో కూడా వాడు ఇచ్చినవే కాకుండా నేను సపరేట్గా ఒక జనరల్ పాయింట్ తీసుకుంటున్నా. ఇప్పుడు ఏసీని జాయిన్ చేస్తాను, బీసీని లేదా ఏబీని జాయిన్ చేస్తాను. ఏసీని ఏబీని జాయిన్ చేస్తే ఇప్పుడు నాకు ఇదొక వెక్టార్ వచ్చింది, ఏబి ఒక వెక్టార్ వచ్చింది, ఎన్ బార్ అనే వెక్టార్ వచ్చినాయి. 3 వెక్టార్లు వచ్చినాయా లేదా? 3 వెక్టార్స్ కూడా ఎక్కడ ఉన్నాయి? ఒకటే ప్లేన్ మీద ఉన్నాయి. అంటే 3 వెక్టార్స్ ఆర్ కోప్లేనార్ కాబట్టి వాటి యొక్క డెట్ ఏమైంది? 0 అయింది. అంటే ఇప్పుడు నేను 3 రోస్ రాసుకోవడానికి నాకు పాసిబిలిటీ ఉంది. ఫస్ట్ రో ఏంది బాబు అంటే ఇది రాయి, ఏసీ. ఏసీ అంటే ఏంది? x - x1 y - y1 z - z1 ఫస్ట్ రో. తర్వాత సార్ వాట్ ఈస్ ఏబి? x2 - x1 y2 - y1 z2 - z1 సెకండ్ రో. వాట్ ఈస్ ద థర్డ్ రో? ఎన్ బార్ సార్. ఎన్ బార్ అంటే ఏంది? ఏబిసి. థర్డ్ రో ఇస్ ఏబిసి. ఖతం అయిపోయా. ఎంసెట్కి భయం అవుతుందా? రుద్ర, నేను ఆల్రెడీ ఇందాక చెప్పాను, ఒకసారి ఎంసెట్ చూసుకోండి, స్ట్రాటజీ ఏందో చెప్పేశాను. సీ దట్ స్ట్రాటజీ, రైట్. చూస్తే మీకు భయం అనేది పోద్ది. ఏమేం చేయాలో కూడా ఈరోజు చెప్పాను మీకు. ఓకేనా? ఎస్ అమ్మ అక్షయ, కంపల్సరీగా నేను కాంప్లెక్స్ నెంబర్స్ చెప్పబోతున్నాను. ఆల్రెడీ మన యూట్యూబ్లో పోల్ ఇచ్చా. 85% పీపుల్ అందరూ కూడా స్టూడెంట్స్ సార్ కాంప్లెక్స్ నెంబర్స్ కావాలని అన్నారు. కాంప్లెక్స్ నెంబర్సే చెప్పబోతున్నాను. దాని తర్వాత బైనామీలు ఉంటుంది అంతే, రైట్. దాని తర్వాత పిఎన్సి ఉంటుందమ్మా, దాని తర్వాత పిఎన్సి. ఓకే సార్, ఇది కాకుండా ఇప్పుడు అసలు ఒకటి కూడా లైన్ ఇవ్వకుండా మొత్తం 3 పాయింట్లు ఇచ్చాడు సార్. బాబు ఇక్కడ ఒక ప్లేన్ ఉంది, ఈ ప్లేన్ కావాలంటే ఈ ప్లేన్ ఎట్లా ఉందంటే ఈ ప్లేన్ మీద 3 పాయింట్స్ ఇచ్చాడు. సో ఇట్ ఈస్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ ఏ, బి, సి అని అన్నాడు. దెర్ ఇస్ నో లైనింగ్. ఇక్కడ n1 బార్ n2 బార్ అనే వెక్టార్స్ ఇవ్వలే. ఫస్ట్ లోనేమో 2 వెక్టార్లు ఇచ్చాడు, తర్వాతనేమో ఒకటే వెక్టార్ ఇచ్చాడు. ఇప్పుడు అసలుకే ఇవ్వకుండా ఏం చేశాడు? ఇక్కడ పాయింట్స్ పెంచుతున్నాడు. సో హీ గేవ్ 3 పాయింట్స్, పాయింట్ ఏ, పాయింట్ బి, పాయింట్ సి. 3 పాయింట్లు ఇచ్చాడు. అప్పుడు నేనేం చేస్తా? కొత్తగా ఇంకొక పాయింట్ నేను తీసుకోవాలి. ఆ పాయింట్ని లెట్ us టేక్ ద పాయింట్ as డి. డి అనే పాయింట్ నేను x, y, z అని తీసుకొని ఏబి, ఏసి, ఏడి ఈ మూడింటిని జాయిన్ చేస్తే నాకు 3 వెక్టార్లు వచ్చినాయా లేదా? 3 వెక్టార్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ 3 వెక్టార్స్ కూడా ఒకటే ప్లేన్ మీద ఉన్నాయి కదా, 3 కూడా ఒకటే ప్లేన్ మీద ఉన్నాయిగా. కాబట్టి వీటి డెట్ ఏమైంది? కోప్లేనార్ కాబట్టి వీటి డెట్ 0 కావాలి. ఏంది సార్ అని అంటే x - x1 y - y1 z - z1 ఫస్ట్ రో. ఇది బి అనుకోండి, ఇది బి. ఏబి అంటే ఇది x2 - x1 y2 - y1 z2 - z1 సెకండ్ రో 0. థర్డ్ రో ఇదేంది? x3 - x1 y3 - y1 z3 - z1 దట్ ఈస్ ఆల్సో థర్డ్ రో. సో డెట్ ఆఫ్ 3/3 మ్యాట్రిక్స్ ఈజ్ 0 అయిపోయింది. ఏమైనా డౌట్ ఉందా? వెరీ గుడ్ అమ్మా విజయలక్ష్మి, సూపర్ సూపర్ సూపర్. అసైన్మెంట్స్ పంపిస్తాను. నేను ఆల్రెడీ చెప్పాను. సో టెలిగ్రామ్ ఛానల్ని మనం దసరా తర్వాత నుంచి ఎగ్జామ్స్ కానీ అసైన్మెంట్స్ కానీ మన డిపిపిస్ కానీ ఇవన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా దసరా తర్వాత నుంచి మొదలు పెడుతున్నాము అని చెప్పాను. సో నో ఫియర్ ఎట్ ఆల్. మంచి రోజులు వచ్చేసినాయి, ఎంజాయ్ చేయండి. దసరాను మంచిగా ఎంజాయ్ చేస్తూ క్లాసులు వింటూ ఎంజాయ్ చేయండి. కాలేజ్ లేదు కదా, క్లాసులు రోజు ఈవినింగ్ ఏంటండి, పొద్దున్న దాకా ఎంజాయ్ చేసుకోండి. ఏమైనా ఒకవేళ బ్యాక్లాగ్స్ ఉంటే మాత్రం సార్ నేను ప్రీవియస్లో ఫిజిక్స్ వినలేదు సార్, కెమిస్ట్రీ వినలేదు సార్, మ్యాథ్స్లో మీ క్లాసులు కొన్ని వినలేదు సార్, వెక్టార్స్ వినలేదు సార్ అంటే మాత్రం అవి కంపల్సరీగా వినాల్సిందే. చాలా హై వెయిటేజ్ చాప్టర్స్ అవన్నీ కూడా. ఓకే రైట్. సో ఇది నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్స్ విత్ డిఫరెంట్ కండిషన్స్లో నెక్స్ట్ ఇఫ్ x1 y1 z1 x2 y2 z2 x3 y3 z3 అండ్ x4 y4 z4 ఆర్ కోప్లేనార్. డెట్ 0 కావాలి అంతే కదా బాబు. కోప్లేనార్ అట. ఈ 4 పాయింట్లు కూడా ఒకటే దాని మీద ఉన్నాయట, ఏ, బి, సి, డి. ఈ 4 పాయింట్లు కూడా ఒకటే ప్లేన్ మీద ఉంటే ఏబి ఒక వెక్టార్, ఏసీ ఒక వెక్టార్, ఏడి ఒక వెక్టార్. ఈ 4 వెక్టార్స్ కోప్లేనార్ అయితే లేదా? 4 పాయింట్స్ ఆర్ ఆన్ ద ప్లేన్ మీన్స్ the vectors 3 vectors formed by those 4 points must be coplanar. అంటే వాడి డెట్ 0 కావాలా లేదా? అంటే బాబు రేపు ఒకవేళ మిమ్మల్ని ఈ 4 పాయింట్స్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ 4 పాయింట్స్ ఆర్ కోప్లేనార్ అని అడిగాడు అంటే కంపల్సరీగా మీరు ఏం చేయాలి? డెట్ 0 చేయాలి. ఇది మీరు చేయాల్సిన విధానం. సో ఏబి x2 - x1 y2 - y1 z2 - z1 ఏసి x3 - x1 y3 - y1 z3 - z1
ఏడి x4 మైనస్ x1 y4 మైనస్ y1 z4 మైనస్ z1 చూసారా అట్లనే ఇచ్చాడు సార్ రోస్ మనం ఇష్టం వచ్చినట్టుగా రాసుకోవచ్చా ఎట్లా రాసుకున్నా ఏం లేదు జీరో అని చేస్తున్నారు కాబట్టి ఒక రో పైకి పోయి ఒక రో కిందికి వచ్చినా ఫస్ట్ రోని కాస్త వాడు థర్డ్ లో రాసిన థర్డ్ రోని సెకండ్ లో రాసిన ఎట్లా రాసినా నో ప్రాబ్లం అది జీరో కాబట్టి డెట్ జీరోనే అవుతుంది క్లియరా ఎస్ ఏబి ఏసీ ఏడి ఎట్లయినా జాయిన్ చేయొచ్చు సార్ ఎప్పుడు చూసినా మీరు ఏబిని ఏసీని ఏడీని జాయిన్ చేస్తారు అదేంది బిఏ బీసీ బీడీ అని చేయకూడదా అట్లా కూడా చేయొచ్చు ఒక పాయింట్ని మిగతా 3 పాయింట్స్తో జాయిన్ చేయండి అంతే అది ఏ పాయింట్ అయినా సరే ఒక పాయింట్ తీసుకొని దాన్ని మిగతా 3 పాయింట్స్తో జాయిన్ చేయండి సరిపోద్ది సో ఇప్పటిదాకా నేను చెప్పింది మొత్తం డెట్ జీరోనే గుర్తుందా అన్నిటికి కూడా డెట్ జీరో అంటే కోప్లేనార్ 3 వెక్టార్స్ కోప్లేనార్ అయితే వాటి డెట్ జీరో అయిద్ది అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దానితోటే మనం ఇవన్నీ కూడా సాల్వ్ చేస్తాం కాబట్టి ఇంపార్టెంట్ తర్వాత సార్ డిఫరెంట్ ఫార్మ్స్ బాబు దీంట్లో నెంబర్ 1 జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ విత్ డిఫరెంట్ కండిషన్స్ ఇంకెట్లా అడుగుతారు సార్ అంటే ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ విత్ డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ నార్మల్ యాజ్ ఏబిసి అంటారు నార్మల్ అంటే ఏందమ్మా పర్పెండిక్యులర్ మనం పర్పెండిక్యులర్ గా ఉండేది ఎన్ బార్ అని అన్నాం కదా ఒక్కోసారి పర్పెండిక్యులర్ కాకుండా నార్మల్ అంటాడు నార్మల్ అన్నా పర్పెండిక్యులర్ అన్నా ఒకటేనమ్మా సో కాబట్టి దీనికి నార్మల్ గా ఉండేది పర్పెండిక్యులర్ గా ఉండేది ఎన్ బార్ అట అది ఏబిసి అని వాడు ఆల్రెడీ ఇచ్చేసాడు ఏబిసి అని ఆల్రెడీ ఇచ్చాడు సో ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ విత్ డిఆర్స్ నార్మల్ యాజ్ ఏబిసి ఈజ్ ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సిజెడ్ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 0 అని డైరెక్ట్ గా తీసేసుకోవచ్చు డి అంటే మనకి ఇక్కడ ఏందో తెలియదు ఇంకా ఒకవేళ ఇక్కడ పాయింట్ కూడా ఇచ్చాడు అనుకోండి x1 y1 z1 అని ఇస్తే a ఇంటూ x మైనస్ x1 ప్లస్ b ఇంటూ y మైనస్ y1 ప్లస్ c ఇంటూ z మైనస్ z1 ఈజ్ ఈక్వల్ టు 0 ఫస్ట్ ఫార్ములా అది రాయాలి సెకండ్ సార్ ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 బీసీ నాట్ ఈక్వల్ టు 0 ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేశా సార్ ఏ బీసీ షుడ్ నాట్ బి 0 అన్నారు కదా ఏ 0 అయితే ఏమైనా ప్రాబ్లమా ఏం లేదు బి 0 అయితే ఏమైనా ప్రాబ్లమా ఏం లేదు సి 0 అయితే ఏమైనా ప్రాబ్లం ఏం లేదు సార్ ఏ బి 2 జీరోలు అయితే ఏమైనా ప్రాబ్లమా సి 0 కాకుండా ఏ ప్రాబ్లం లేదు బట్ ఏ 0 అయింది బి కూడా 0 అయింది సి కూడా 0 అయిందంటే ప్రాబ్లం అంటే ప్రాబ్లం అట్లా 0 అయితే దాని ప్లేన్ అన్నారు సో ఇప్పుడు ఏది 0 అయ్యి ఏది 0 కాకపోతే వాటిని ఏ ప్లేన్స్ అంటారు ఒకసారి చెప్తాను ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వెరీ 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 ఇంపార్టెంట్ అండ్ షార్ట్ కట్స్ ఇవన్నీ కూడా షార్ట్ కట్స్ గుర్తుపెట్టుకోవాలి బాబు ఏ 0 అయింది ఇదిలో ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సిజెడ్ ప్లస్ డి ఈక్వల్ 0 అనేది ఒక ప్లేన్ ఈక్వేషన్ ఇందులో ఏ 0 అయిందట బీసీలు 0 కావాలి అప్పుడు ప్లేన్ ఈక్వేషన్ ఎట్లా వస్తుంది ఏ 0 పెడితే ఏ దగ్గర 0 పెడితే బీవై ప్లస్ సిజెడ్ ప్లస్ డి ఈక్వల్ 0 అని వచ్చింది ఇట్లా వచ్చింది ఇప్పుడు ఇందులో మీకు ఏం కనపడట్లేదు ఎక్స్ కనపడట్లేదు ఏ 0 కావడం వల్ల ఎక్స్ పోయింది అంటే నీకు కనపడేది ఏంది ఇక్కడ వై జెడ్ వై అండ్ జెడ్ మాత్రమే కనపడుతున్నాయి ఎక్స్ అనేది కనపడట్లేదు ఇది ఒక ప్లేనే మరే ఇది ఏ ప్లేన్ బాబా అంటే ఇది రిప్రజెంట్స్ ఏ ప్లేన్ విచ్ ఈస్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అండ్ పర్పెండిక్యులర్ టు వైజెడ్ ప్లేన్ సో వైజెడ్ ప్లేన్ కి పర్పెండిక్యులర్ గా ఉంటూ ఎక్స్ యాక్సిస్ కి ప్యారలల్ గా ఉండే ప్లేన్ ఏదైతే ఉంది బాబు అని అంటే అది బీవై ప్లస్ సిజెడ్ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 0 సార్ వైజెడ్ ప్లేన్ కి ప్యారలల్ కాదా సార్ ఇక్కడ వై ఉంది జెడ్ ఉంది కదా సార్ వై జెడ్ రెండు కనపడుతున్నాయి అంటే వైజెడ్ ప్లేన్ కి ఇది ప్యారలల్ కాదా అంటే కాదమ్మా అది వైజెడ్ ప్లేన్ కి పర్పెండిక్యులర్ అమ్మా అది వైజెడ్ ప్లేన్ కి పర్పెండిక్యులర్ సార్ ఎట్లా సార్ నాకు అర్థం కావట్లేదు బాబు బీవై ప్లస్ సిజెడ్ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 0 అనేది ఉంది ఇందులో ఎక్స్ ఏమైంది ఎక్స్ ఉందా ఇందులో లేదు ఎక్స్ అనేది ఏమైపోయింది 0 అయిపోయింది ఎక్స్ అనేది 0 అయిపోయింది అంటే ఎక్స్ ఈక్వల్ టు 0 అంటే ఇది ఎక్స్ యాక్సిస్ మన ఎక్స్ అనేది దీని మీద అసలు లేదు ఎక్స్ అనేది దీని మీద లేదు అంటే ఎక్స్ యాక్సిస్ కి ఇది ప్యారలల్ గా ఉంటుంది ఎక్స్ వాల్యూ అనేది 0 అంటున్నా ఎక్స్ అనేది లేదంటే ఎక్స్ వాల్యూ 1 అవ్వచ్చు 2 అవ్వచ్చు 3 అవ్వచ్చు 4 అవ్వచ్చు అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎనీ నెంబర్ అవ్వచ్చు కాబట్టి ఈ ప్లేన్ అనేది ఎక్స్ యాక్సిస్ కి ప్యారలల్ గా ఉండబోతుంది సో జాగ్రత్త గుర్తుపెట్టుకోండి అమ్మా ఎప్పుడైతే ఏ 0 అయిందో ఎక్స్ మాయమైంది ఎక్స్ మాయమైపోయి మీకు ఓన్లీ ఫార్ములా ఈక్వేషన్ మన ప్లేన్ ఫార్ములా వచ్చేసి వైజెడ్ లో మాత్రమే ఉంటే అది వైజెడ్ యాక్సిస్ కి పర్పెండిక్యులర్ గా ఉంటది అండ్ ఎక్స్ యాక్సిస్ కి ప్యారలల్ గా ఉంటుంది మరి వైజెడ్ కి ప్యారలల్ గా ఉండేది ఏంది సార్ అంటే ఎక్స్ ఈక్వల్ టు కే వైజెడ్ కి ఇది వైజెడ్ ఇది ఎక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ ఇది జెడ్ ఇది వై ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇగో ఇది XY అనుకుందాం. XY అనేది ఒక ప్లేన్. ఈ ప్లేన్కి ప్యారలల్గా ఉండే ప్లేన్ ఏముంటుంది సార్? ఈ ప్లేన్కి ప్యారలల్గా ఉండాలి ప్లేన్. ఆ ప్లేన్ ఏమైంది సార్? ఆ ప్లేన్ మీద ఉన్న ఎక్స్ వాల్యూ ఏమైంది సార్? ఇప్పుడు ఇక్కడ ఈ ప్లేన్ ఉంది కదా, XY ప్లేన్ ఉంది. ఈ XY ప్లేన్ యొక్క ఈక్వేషన్ ఏంటి? దీని ఈక్వేషన్ ఏంటో చెప్పగలుగుతారు ఎవరన్నా?
వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ XY ప్లేన్? ఇది ఎక్స్, ఇది వై, ఈ రెండింటితో ఫామ్ అయిన ప్లేన్ ఉంది కదా, ఈ ప్లేన్ యొక్క ఈక్వేషన్ చెప్పగలుగుతారు ఎవరన్నా? వాట్ ఈస్ ద ఈక్వేషన్? కమెంట్. ఎనీవన్ కెన్ టెల్. చెప్పగలుగుతారా? ఇదంతా నోట్స్లో రాయాలా సార్? ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అమ్మా, షార్ట్ నోట్స్లో రాసుకోవాలి. నేను చెప్పిన ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంట్, ఇవన్నీ షార్ట్ నోట్స్లో రాసుకోవాల్సిందే, పక్కాగా రాయాల్సి. వెరీ గుడ్, యూ కెన్ డూ ఇట్. వెరీ గుడ్, వెరీ గుడ్. సూపర్ అమ్మా విజయలక్ష్మి, సూపర్. కిషోర్ ఆల్సో సూపర్, వెరీ గుడ్. ఎస్ ఎస్, నథింగ్ 22 నీకే చెప్పాను, యూ కెన్ రైట్ ఇట్, రాసుకోవచ్చు. కాదమ్మా పావని, కాదు. Z ఈజ్ ఈక్వల్ టు 0 ఇది. దీని ఈక్వేషన్ ఏమైంది బాబు? Z ఈజ్ ఈక్వల్ టు 0 అంటే దీని మీద ఏ పాయింట్ తీసుకున్నా కానీ ఈ ప్లేన్ మీద XY ప్లేన్ మీద ఇట్లా ఉంది ప్లేన్, ఈ ప్లేన్ మీద నువ్వు ఏ పాయింట్ తీసుకున్నా కానీ ఆ పాయింట్స్కి హైట్ ఉంటుందా? హైట్ ఉండదు. హైట్ అంటే ఏంది? ఇక్కడ జెడ్ ఉంటుందా? దానికి జెడ్ ఉండదు, హైట్ ఉండదు. అంటే హైట్ ఏమైతుంది? 0 అవుతుంది. అంటే జెడ్ ఈ ప్రతి పాయింట్ మీద కూడా ఏమైంది? 0 అయింది జెడ్. అంటే దీంట్లో ఉండబోయే పాయింట్స్ ఎట్లా ఉంటాయి సార్? దీంట్లో ఉండబోయే ప్రతి పాయింట్ కూడా X, Y, 0 లాగా ఉంటాయి. అంటే జెడ్ అనేది ఎప్పటికీ ఏమైంది సార్? 0 అయింది. కాబట్టి Z ఈజ్ ఈక్వల్ టు 0 ఇస్ ద ఆన్సర్, విచ్ ఈస్ ద XY ప్లేన్. XY ప్లేన్ యొక్క ఫార్ములా Z ఈజ్ ఈక్వల్ 0. మరి XY ప్లేన్ కి ప్యారలల్ గా ఉండేది ఇంకోటి, ఈ ప్లేన్ కి సేమ్ ప్యారలల్ గా ఉండేది కొంచెం హైట్ లో ఇక్కడ ఉండొచ్చు, రెండు కూడా ఒకదానికొకటి ప్యారలల్ గా ఉండొచ్చు, అది ఇది రెండు. మరి దీని యొక్క ఫార్ములా ఏంది సార్ అంటే Z ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ K. ఎనీ K అనేది ఏదైనా కాన్స్టెంట్, ఎంత హైట్ లో ఉందో అంత K. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ నుంచి 5 యూనిట్స్ దూరంలో ఉందనుకో, దీనికి Z ఈజ్ ఈక్వల్ టు 5. కిందికి ఉందనుకోండి Z ఈజ్ ఈక్వల్ టు -5, నెగిటివ్ సైడ్ ఉంటే. అర్థమవుతుందా? వెరీ గుడ్. సో XY ప్లేన్ కి ప్యారలల్ గా ఉండేది Z ఈజ్ ఈక్వల్ టు K. అంతే తప్ప XY ప్లేన్ కి ప్యారలల్ గా ఉండేది AX BY ప్లస్ CZ ప్లస్ D కాదు. అదేంది సార్ అంటే XY ప్లేన్ కి YZ ప్లేన్ కి, ఇప్పుడు చూస్తున్నాను ఇక్కడ YZ ప్లేన్ కి ప్యారలల్ గా ఉండేది, ఏమైంది? X ఈక్వల్ టు 0 అయింది. YZ ప్లేన్ కి ప్యారలల్ గా ఉండేది X ఈక్వల్ టు 0 అయింది తప్ప ఇది కాదు. ఇది ఏమైంది సార్? పర్పెండిక్యులర్ అవుతుంది. ఇది ఏమైంది? పర్పెండిక్యులర్ అయితే. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది కదా, AX ప్లస్ BY ప్లస్ CZ ప్లస్ Dలో X ఒకవేళ మాయమయ్యి BY ప్లస్ CZ ప్లస్ D ఈక్వల్ 0 మాత్రమే వస్తే ఆ ప్లేన్ ఏం ప్లేను? దట్ ఈస్ ఏ ప్లేన్ విచ్ ఈస్ ప్యారలల్ టు X యాక్సిస్, పర్పెండిక్యులర్ టు YZ ప్లేన్. ఇవి రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ B 0 అయింది సార్, A ఉంది Z ఉంది సార్, అంటే A ఉంది C ఉంది, అంటే AX ప్లస్ CZ ప్లస్ D ఈజ్ ఈక్వల్ టు 0 ఉంటే ఇది దేనికి ప్యారలల్ సార్? Y యాక్సిస్ కి ప్యారలల్ అయింది. దేనికి ప్యారలల్ అయిందమ్మా? ఇది ప్యారలల్ టు Y యాక్సిస్ అండ్ పర్పెండిక్యులర్ టు XZ ప్లేన్. సార్ C 0 అయింది సార్, A Bలు 0లు కాలేదు, అంటే AX ప్లస్ BY ప్లస్ D ఈజ్ ఈక్వల్ టు 0. ఇది దేనికి ప్యారలల్ గా ఉంటుంది సార్? Z యాక్సిస్ కి ప్యారలల్ గా ఉంటుంది, XY ప్లేన్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది. Z యాక్సిస్ కి ప్యారలల్ గా ఉండి XY ప్లేన్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సి. ఓకేనా? సూపరా కదా సార్? ఒకవేళ A0 B0 ఈ C0 కాకపోతే ఎట్లా సార్? అవి కూడా మాట్లాడదాం బాబు. ఇక్కడ మనం మాట్లాడుకుంది ఒక్కొక్కటి A0 B0 C0 గురించి మాట్లాడుకుందాం. ఇట్లా కాకుండా రెండు జీరోలు అయినాయి అనుకోండి, 2 ఆర్ బికమింగ్ జీరోస్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ కేస్ the equation of the plane passing through the point x1 y1 z1 and parallel to yz plane. yz plane కి parallel అంటే ఏంది? ఇప్పుడే చెప్పాను, x ఈక్వల్ టు k. కాకపోతే ఇది ఏ పాయింట్ నుంచి పాస్ అవుతుంది? x1 y1 z1 నుంచి, కాబట్టి ఆ k అనే కాన్స్టెంట్ x1 అయింది. సో x ఈక్వల్ టు x1 అని రాయాలి సార్. అలానే yz ప్లేన్ కి ప్యారలల్ గా ఉంది సార్, z ఈజ్ ఈక్వల్ టు z1. XZ ప్లేన్ కి ప్యారలల్ గా ఉంది సార్, y ఈజ్ ఈక్వల్ టు y1. బాబు XZ ప్లేన్ కి ప్యారలల్ గా ఉందంటేనే y యాక్సిస్ కి పర్పెండిక్యులర్ గా ఉంటది. ఇది సపరేట్ గా ఏం రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను చెప్పాను XY ప్లేన్ కి ప్యారలల్ గా ఉందంటే Z యాక్సిస్ కి అది ఎట్లా ఉంటుంది? పర్పెండిక్యులర్ గా ఉంటుంది. ఎందుకంటే XY ప్లేన్ కి Z ఎట్లా ఉంటుంది? ఇది XY ప్లేన్ అయితే Z ఎట్లా ఉంటుంది? ఆల్రెడీ పర్పెండిక్యులర్ గా ఉంటుంది. సో మన ప్లేన్ వచ్చేసి XY కి ప్యారలల్ గా ఉన్నప్పుడు ఈ Z అనేది మన ప్లేన్ కూడా ఎట్లా ఉంటుంది? పర్పెండిక్యులర్ గానే ఉంటుంది కదా. కాబట్టి ఈ కండిషన్ కంపల్సరీ ఏం కాదు. సో ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది బాబు అంటే YZ ప్లేన్ కి ప్యారలల్ గా ఉండేది X ఈక్వల్ టు K, XY ప్లేన్ కి ప్యారలల్ గా ఉండేది Z ఈజ్ ఈక్వల్ టు K, ZX ప్లేన్ కి ప్యారలల్ గా ఉండేది Y ఈజ్ ఈక్వల్ టు K, వేర్ K ఈజ్ ఏ కాన్స్టెంట్. ఎలాంటి కాన్స్టెంట్ సార్? ఒకవేళ ఆ ప్లేను x1 y1 z1 అనే పాయింట్ నుంచి వెళ్తుంది సార్ అంటే x ఈక్వల్ టు x1 అయింది, y ఈజ్ ఈక్వల్ టు y1 అయింది, z ఈజ్ ఈక్వల్ టు z1 అయింది. ఎస్ యామిని, గుడ్ ఈవినింగ్ అమ్మ.
ఏమైనా డౌట్ ఉందా? సో దీస్ ఆర్ ద ప్లేన్. సార్ x ఈక్వల్ టు కే అనగానే నేను 2Dలో x ఈక్వల్ టు కే ఇస్ ఎ లైన్ సార్ అని అనకూడదు. x ఈక్వల్ టు కే ఇస్ ఎ ప్లేన్ ఇన్ 3D. x ఈక్వల్ టు కే ఇస్ ఎ లైన్ ఇన్ 2D. 2Dలో ఇది లైన్ ఈక్వేషన్, బట్ ఇట్ ఈస్ ఎ ప్లేన్ ఇన్ 3D. 3Dలో ఇది ప్లేన్ ఈక్వేషన్ అవుతుంది. అర్థమవుతుందా? ఓకే, రైట్. లెట్ us మూవ్ ఫర్దర్. అంటే ఇక్కడ ఏమైంది సార్? x ఈక్వల్ టు కే అంటే ఏమైంది సార్? బాబు ఇది ax ఈక్వల్ టు ax ప్లస్ by ప్లస్ cz ప్లస్ d ఈజ్ ఈక్వల్ టు 0 సార్. ఇందులో b 0 అయింది, c 0 అయింది సార్. రెండు జీరోలు అయినాయి. జీరోలు అయితే నాకు ax ప్లస్ d ఈజ్ ఈక్వల్ టు 0 అని వచ్చింది. అంటే x ఈక్వల్ టు మైనస్ d బై a అని వచ్చింది. మైనస్ d బై a ని కాన్స్టెంట్ అనుకుంటే x ఈక్వల్ టు k అయింది సార్. అంటే x ఈక్వల్ టు k అయిందంటే y యొక్క కోఎఫిషియంట్, z యొక్క కోఎఫిషియంట్ రెండు ఏమైనా రెండు జీరోలు అయినాయి ఇప్పుడు. సో b 0 c 0లో అయినట్టు లెక్క. ఓకే, రైట్. లెట్ us మూవ్. సార్ ప్యారలల్ లైన్స్, ప్లేన్స్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. 2 ప్లేన్స్ ఆర్ ప్యారలల్ ఎప్పుడు మనం అంటాం. మనం జనరల్గా 2 లైన్స్ ఆర్ ప్యారలల్ అని ఎప్పుడు అన్నాం? 2 లైన్స్ ఆర్ ప్యారలల్ అని ఎప్పుడు అన్నాం? ఇంతకుముందు మనం లైన్స్ చేసాం కదా. లైన్స్ చేసినప్పుడు స్ట్రైట్ లైన్స్ అనేది నేను మన ఎంసెట్ పిల్లలకు చెప్పాను. లైన్స్ చేసినప్పుడు మాట్లాడుకున్నాం బాబు 2 లైన్స్ ఆర్ ప్యారలల్. ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 ఒక లైన్ అయితే దానికి ప్యారలల్గా ఉండే లైన్ ఏమైంది? ax ప్లస్ by ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0. కాన్స్టెంట్, cలో మార్పు వస్తుంది. అట్లానే ఇక్కడ కూడా 2 ప్లేన్స్ ఉన్నాయి బాబు. ఒక ప్లేన్ ax ప్లస్ by ప్లస్ cz, ax ప్లస్ by ప్లస్ cz ప్లస్ d1 ఈజ్ ఈక్వల్ టు 0 ఒక ప్లేన్ అయితే దీనికి ప్యారలల్ గా ఉండే ఇంకో ప్లేన్ ax ప్లస్ by ప్లస్ cz ప్లస్ d2. అంటే ఇక్కడ కాన్స్టెంట్ d1 d2లలో మాత్రమే తేడా ఉంటది. సేమ్ అక్కడ స్ట్రైట్ లైన్స్ లో ఎట్లా అయితే ఉందో ఇక్కడ కూడా అంతే. కాకపోతే cz అనేది ఎక్స్ట్రా వచ్చింది. ఇది 3 డైమెన్షనల్ కాబట్టి z ఎక్స్ట్రా రావాలి కాబట్టి వచ్చింది. xy కాదు xyz కూడా ఇద్ది అనమాట ఇక్కడ కోఎఫిషియంట్స్ ఈక్వల్ అయితే. రైట్ సార్. సో ఒక రెండు ప్లేన్లు ప్యారలల్ గా ఉన్నాయంటే దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తున్నాను a1x ప్లస్ b1y ప్లస్ c1z ప్లస్ d1 ఈజ్ ఈక్వల్ టు 0 ఒక ప్లేను. a2x ప్లస్ b2y ప్లస్ c2z ప్లస్ d2 ఇవి రెండు ఒకవేళ ప్యారలల్ ప్లేన్స్ అయినాయి అనుకోండి, ఇవి రెండు ప్యారలల్ అయినాయి అనుకోండి. ప్యారలల్ అయితే ఏమని చెప్తారు సార్? వీటి యొక్క రేషియో సేమ్ కావాలి సార్. అంటే a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2 కావాలి సార్. నాట్ ఈక్వల్ టు d1/d2. d1/d2కి ఈక్వల్ కాకుండా వీటి రేషియో సేమ్ కావాలి. a1/a2 b1/b2 c1/c2 ఈక్వల్ కావాలి. అలా అయితే ఈ రెండు ప్లేన్స్ ప్యారలల్ సార్. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా ఈజ్ ఈక్వల్ టు అయితే సార్, ఈజ్ ఈక్వల్ టు d1/d2 కూడా అయితే సార్. అంటే ఇవి రెండు ప్యారలల్ కాదు, ఒకదాని మీద ఒకటి ఉంటాయి. కోఇన్సిడెంటల్ అంటే ఒక ప్లేన్ పైన ఇంకో ప్లేన్ కూడా ఉందనుకో, అప్పుడు d1/d2 కూడా రేషియో వీటికి సేమ్ అవుతుంది. రెండు ఈక్వల్ కాలేదనుకో, ఈ రేషియోకి ఈక్వల్ కాకపోతే అవి రెండు దూరంగా ఉన్నాయి అన్నమాట. ప్యారలల్ బట్ బోత్ ఆర్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్. క్లియరా? రైట్. సో కాబట్టి ఇక్కడ మనకి ఏబిసి ఇచ్చాడు, ఇక్కడ కూడా ఏబిసి ఇచ్చాడు. రైట్. ఇప్పుడు రెండు ప్లేన్స్ ఇట్లా తీసుకుంటున్నాను, ప్యారలల్ ప్లేన్స్. వీటి మధ్యలో నాకు డిస్టెన్స్ కావాలి. 2 ప్యారలల్ లైన్స్ మధ్యలో, ప్లేన్స్ మధ్యలో డిస్టెన్స్ కావాలంటే మనకు అక్కడ లైన్స్ మధ్యలో డిస్టెన్స్ ఎట్లా, అట్లానే ఇక్కడ కూడా బాబు రెండు ప్లేన్లు ఉన్నాయి. ఇదొక ప్లేన్, ఇక్కడ ఇంకో ప్లేన్ ఉంది సార్, ఇంకో ప్లేన్ ఉంది. ఈ 2 ప్లేన్స్ కూడా ఒకదానికొకటి ప్యారలల్ గా ఉన్నాయి. వాటి మధ్యలో డిస్టెన్స్ కావాలి సార్. దిస్ ఇస్ ద డిస్టెన్స్, ఇది డిస్టెన్స్. సో ఈ డిస్టెన్స్ d ఏదైతే ఉందో దిస్ ఇస్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్, షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 ప్యారలల్ ప్లేన్స్. సో వాట్ ఇస్ దట్ షార్టెస్ట్ డిస్టెన్స్? d ఈజ్ ఈక్వల్ టు అక్కడ ఏం రాశారు? c1 మైనస్ c2, కాన్స్టెంట్ మైనస్ కాన్స్టెంట్. ఇక్కడ కూడా ఏం రాయాలి? కాన్స్టెంట్ మైనస్ కాన్స్టెంట్. ఇక్కడ ఉన్న కాన్స్టెంట్స్ d1 d2 కాబట్టి మాడ్యులస్ ఆఫ్ d1 మైనస్ d2. ఇక్కడ వరకు మాడ్యులస్ పెట్టండి, మొత్తం అవసరం లేదు. బై స్క్వేర్ రూట్ ఆఫ్ అక్కడ ఏం రాశారు? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ రాశారు. ఇక్కడ ఎక్స్ట్రా c కూడా ఉంది కాబట్టి c స్క్వేర్ రాయాలి. సో దిస్ ఇస్ ద ఫార్ములా. గుర్తుపెట్టుకుంటారా లేదా? ఏమైనా డౌట్ ఉందా? క్లియర్ కదా? రైట్. లెట్ us మూవ్ ఫర్దర్. నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం బాబు. ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ ప్యారలల్ టు r bar n bar is equal to d1, r bar n bar is equal to d2 వెక్టార్ ఫామ్. ప్యారలల్ ప్లేన్స్ ఈక్వేషన్స్ ఒకవేళ మీరు వెక్టార్లలో రాయాలంటే r బార్ అంటే బాబు ఇది xi, డిఫరెంట్ కలర్ వాడాలంటున్నారా? ఓకే ఓకే ఓకే. సో సార్ r బార్ అంటే xi ప్లస్ yj ప్లస్ zk, n బార్ అంటే సార్ ai ప్లస్ bj ప్లస్ ck. ఈ రెండింటికి r బార్ డాట్ n బార్ డాట్ ప్రోడక్ట్ ఏమైంది సార్? రెండింటికి డాట్ ప్రోడక్ట్ ఏమైంది సార్? ax ప్లస్ by ప్లస్ cz అయింది సార్. అది r బార్ డాట్ n బార్ ఈజ్ ఈక్వల్ టు d1 సార్. అంటే ఏమైంది? ఇది ఈజ్ ఈక్వల్ టు d1 అయింది. అట్లానే r బార్ డాట్ n బార్ ఈజ్ ఈక్వల్ టు d2 అయింది. అంటే అదేమైంది? r బార్ డాట్ n బార్
ఈజ్ ఈక్వల్ టు D2 అంటే AX ప్లస్ BY ప్లస్ CZ ఈజ్ ఈక్వల్ టు D2 అయింది. మరి ఇవి రెండు కూడా ప్యారలల్ లాగా అది ఒకదానికోటి ఇది ఒకదానికోటి ప్యారలల్ వెక్టార్స్ ప్యారలల్ ప్లేన్స్ అయినా కదా? అవును. సో అంటే మీరు వెక్టార్ ఫార్మాట్ లో ఒకవేళ ప్లేన్ ఈక్వేషన్ రాయాలంటే ఇట్లా రాసుకోవచ్చు, ఇట్లా రాయొచ్చు. ఏమైనా డౌట్ ఉందా? ఆ PDF ఎట్లాగో పెడతానమ్మా, కంపల్సరీగా పెడతాను. రైట్, అఖిల. తర్వాత ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ మిడ్వే బిట్వీన్ ద ప్యారలల్ ప్లేన్స్ AX ప్లస్ BY ప్లస్ CZ ప్లస్ D1 ఈక్వల్ టు 0, AX ప్లస్ BY ప్లస్ CZ ప్లస్ D2 ఈక్వల్ టు 0 ఇస్ దిస్. మిడ్వే అంటే ఏంది సార్ అంటే బాబు, రెండు ప్లేన్స్ ఉన్నాయి ఇట్లాగా, ఇదొక ప్లేను అండ్ ఇదొక ప్లేన్, ఇక్కడ ఒక ప్లేన్ ఉంది. ఈ రెండు ఒకదానికోటి ఎట్లా ఉన్నాయమ్మా? ప్యారలల్ గా ఉన్నాయి. బోత్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో నుంచి ఇట్లా వెళ్ళిపోతుంది ఒక ప్లేన్, మిడిల్ నుంచి వెళ్తుంది ఎట్లాగంటే ఇట్లా, లైక్ దిస్. ఏ ప్లేన్ ఈజ్ ప్యారలల్ టు బోత్ ద ప్లేన్స్ అండ్ పాసింగ్ త్రూ మిడ్వే ఆఫ్ బోత్. ఈ రెండింటికి మిడిల్ నుంచి ఒకటి వెళ్తుంది అంటే ఇది దీనికి ప్యారలల్ గా ఉంది, ఇది దీనికి ప్యారలల్ గా ఉంది, రెండింటికి మధ్యలో నుంచి వెళ్తుంది. అలా వెళ్తున్న ఈ ప్లేన్ యొక్క ఈక్వేషన్ ఏంది బాబు అని అడుగుతున్నాడు. దట్ ఈస్ ద క్వశ్చన్. సో ఈ ప్లేన్ వచ్చేసి AX ప్లస్ BY ప్లస్ CZ ప్లస్ D1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది కూడా సేమ్ AX ప్లస్ BY ప్లస్ CZ ప్లస్ D2. ఇక్కడ D1 ఉంటే ఇక్కడ D2 0 అయితే ఈ మధ్యలో ఉన్న ప్లేన్ యొక్క ఈక్వేషన్ కూడా AX ప్లస్ BY ప్లస్ CZ సేమ్ ఉండాలిగా. ఎందుకంటే ఈ మూడు కూడా ఒకదానికోటి ఎట్లా ఉంటాయి? ఈ రెండు ప్యారలల్, వీటి మధ్యలోంచి వెళ్తుందంటే అది కూడా వీటికి ప్యారలలే కదా. సో దీనికి కూడా AX ప్లస్ BY ప్లస్ CZ వరకు సేమ్ ఉండి ప్లస్ మధ్యలో ఉంది కాబట్టి D1 కి D2 కి మిడిల్ పాయింట్ అంటే D1 ప్లస్ D2 బై 2 రాయాలి. సో ఏం రాస్తాం ఇక్కడ? D1 ప్లస్ D2 బై 2 ఈజ్ ఈక్వల్ టు 0 అని రాయాలి. దట్స్ ఇట్. దట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ విచ్ ఈస్ పాసింగ్ త్రూ మిడ్వే ఆఫ్ బోత్ ద ప్యారలల్ లైన్. షార్ట్ కట్ అమ్మా, గుర్తుపెట్టుకోవాలి. పక్కాగా ఇంపార్టెంట్ ఇది. ఏమైనా డౌట్ ఉందా? క్లియరా? 13th క్వశ్చన్ చెప్తానమ్మా, ప్రాబ్లం ఏం లేదు. మనం ఈరోజు 8 వరకు తీసుకుంటాం, 8 o'clock వరకు తీసుకుంటాం. ఓకేనా? దాని తర్వాత సార్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ విచ్ ఈస్ బైసెక్టింగ్ ద లైన్ జాయినింగ్ AB అండ్ పర్పెండిక్యులర్ టు AB ఈజ్ x minus x2 into x plus y minus y2 into y plus z minus z2 into z is equal to x1 square plus y1 square plus z1 square minus x2 square y2 square plus z2 square by 2. మీరు జాగ్రత్తగా చూడండి అమ్మా, ఇక్కడ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ విచ్ బైసెక్ట్స్ ద లైన్ జాయినింగ్ AB. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇది ఒక షార్ట్ కట్ కింద తీసుకోవాలి. అంటే ఏమంటున్నాడు అర్థమైందా బాబు? ఇక్కడ ఒక A అనే పాయింట్ ఉంది, ఇక్కడ B అనే ఒక పాయింట్ ఉంది బాబు. మన ప్లేన్ ఎట్లా వెళ్తుందంటే బాబు, మనకు కావాల్సిన ప్లేన్ ఎట్లా వెళ్తుందంటే ఈ ప్లేను ABని మిడిల్లో కట్ చేస్తుంది. ఎక్కడ కట్ చేస్తుంది బాబు ABని? ఇది బైసెక్టింగ్ అంటే ఇది మిడిల్లో కట్ చేస్తుంది. AB అనేది ఒక లైన్ సెగ్మెంట్. ఆ లైన్ సెగ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మన ప్లేన్ వచ్చేసి మిడిల్లో కట్ చేసుకుంటా వెళ్ళిపోతుంది. ఈ ప్లేన్ ఏందో నాకు తెలియదు బాబు, చెప్పు, నువ్వు చెప్తే నేను తెలుసుకుంటా అని అడుగుతున్నాడు. అర్థమైందా క్వశ్చన్? దీన్ని సాల్వ్ చేసే విధానం ఏంది బాబు అని అంటే, బాబు నీకు ఇచ్చింది ABలు, ఇది x1 y1 z1 పాయింట్, ఇది x2 y2 z2 పాయింట్. నాకు ఒక ప్లేన్ ఈక్వేషన్ కావాలంటే ఫస్ట్ నేను చెప్పాను, స్టార్టింగ్ ఆఫ్ ద క్లాస్లో చెప్పా, ఒక ప్లేన్ ఈక్వేషన్ కావాలంటే నీకు ఏం కావాలి బాబు? ఆ ప్లేన్కి పర్పెండిక్యులర్ కావాలి, ప్లేన్కి పర్పెండిక్యులర్ n బార్ కావాలి, ఆ ప్లేన్ మీద ఉన్న పాయింట్ కావాలి, x1 y1 z1 అనే పాయింట్ కావాలి. ఇవి రెండు తెలిస్తే, పాయింట్ ఆన్ ద ప్లేన్, పాయింట్ పర్పెండిక్యులర్ n బార్, ఈ రెండు తెలిస్తే నాకు ఆ ప్లేన్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. మరి దానికి ఇన్ఫర్మేషన్ ఉందా? దీనికి ఇచ్చాడా అంటే ఇచ్చాడు. చూడండి ఇండైరెక్ట్గా ఏమి ఇచ్చాడు సార్ బాబు, ఇక్కడ చూసుకో. ఇప్పుడు ఏబికి మిడ్ వే నుంచే వెళ్తుందట, కట్ చేస్తుందట. బైసెక్టింగ్ అంటే ఇది కట్ చేసుకుంటూ పోతుంది, మిడిల్లో నుంచి వెళ్తుంది. మిడిల్లోంచి వెళ్తుందంటే ఇది మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి అయిద్దా లేదా? ఈ పాయింట్ ప్లేన్ మీద ఉంది, కట్ చేస్తుందంటే ప్లేన్ మీద ఉంది. ఆ పాయింట్ ఏమైంది? ఏబీలకి మిడ్ పాయింట్ అయింది. ఏబీలకి మిడ్ పాయింట్ ఏంది బాబు? ఏబీలకి మిడ్ పాయింట్ ఏంది? మిడ్ పాయింట్ ఫార్ములా తెలవదా మనకి? x1 ప్లస్ x2 బై 2, y1 ప్లస్ y2 బై 2, z1 ప్లస్ z2 బై 2. ఈ పాయింట్ తెలుసు నీకు. x1 ప్లస్ x2 బై 2 కామా y1 ప్లస్ y2 బై 2 కామా z1 ప్లస్ z2 బై 2. సో వి నో ద మిడ్ పాయింట్ విచ్ ఈస్ ఆన్ ద ప్లేన్. ప్లేన్ మీద ఉన్న ఒక పాయింట్ కావాలిగా, ప్లేన్ మీద ఉండే ఒక పాయింట్ కావాలా? నాకు వచ్చేసింది. మళ్ళీ ప్లేన్కి ఏం కావాలి? n బార్ అనే పర్పెండిక్యులర్ లైన్ కావాలి. ఇప్పుడు ఏబి అనేది పర్పెండిక్యులరా కాదా? దీనికి ఏబి అనేది పర్పెండిక్యులరా కాదా? పర్పెండిక్యులర్. సో ఏబి వెక్టార్ అనేది పర్పెండిక్యులర్, ఏబికి మిడ్ పాయింట్ అనేది ప్లేన్ మీద ఉంది. సో ఐ గాట్ ద పాయింట్ అండ్ ఆల్సో వెక్టార్. సాల్వ్ చేస్తే వస్తుంది.
బట్ ఇట్ ఈస్ లెందీ ప్రాసెస్, కొంచెం లెందీ అవుతుంది. లెందీ అంటే లెందీ ఏం కాదు, ఒక 5 నిమిషాలు పడుతుంది దీన్ని సాల్వ్ చేయడానికి. అట్లా కాకుండా మీరు షార్ట్ కట్ గుర్తుపెట్టుకోవాలంటే మాత్రం దిస్ ఇస్ ద షార్ట్ కట్ బాబు. x1 y1 z1 x2 y2 z2 ఆర్ ద పాయింట్స్ అండ్ ప్లేన్ ఈక్వేషన్ నాకు కావాలి. సో దానికోసం ఏం చేస్తారంటే డైరెక్ట్గా x మైనస్ x2 ఇంటూ ఎక్స్, y1 మైనస్ y2 ఇంటూ వై, z1 మైనస్ z2 ఇంటూ z. సార్ ఎట్లా వచ్చింది సార్ అంటే ఈ ఏబి వెక్టార్ ఏదైతే ఉందో, ఈ వెక్టార్ ఏదైతే ఉందో దానికి డైరెక్షన్ కోసం ఏమైతాయి డైరెక్షన్ రేషియోస్, x2 మైనస్ x1 కామా y2 మైనస్ y1 కామా z2 మైనస్ z1 అయితే దిస్ ఇస్ ద డైరెక్షన్ ఆఫ్ ద వెక్టార్. సో ఇది ఏ, ఇది బి, ఇది సి, ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సిజెడ్ అని రాస్తారు కదా, అట్లనే రాసాం. ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సిజెడ్ అని రాసాం, అది ఏబిసి అనమాట. డైరెక్షన్ రేషియో సార్ ఏబిసి కదా, ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సిజెడ్ అని రాయాలిగా, రాశాను. ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్1 ప్లస్ బివై1 ప్లస్ సిజెడ్1 అని రాయాలి కదా, దాని బదులుగా మనకి ఇది వచ్చింది రైట్ సైడ్. ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్లోకి ఇది వచ్చింది. x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ z1 స్క్వేర్ మైనస్ x2 స్క్వేర్ ప్లస్ y2 స్క్వేర్ ప్లస్ z2 స్క్వేర్ హోల్ బై 2. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన షార్ట్ కట్ అనమాట. ఇది షార్ట్ కట్. ఏమైనా డౌట్ ఉందా? సో మీరు ప్రాసెస్లో చేయొచ్చు లేదా షార్ట్ కట్ అన్న గుర్తుపెట్టుకోవచ్చు, మీ ఇష్టం అది. మీరు ఒకవేళ గుర్తుంటే చేయండి, ఇది ఫాస్ట్గా అయిపోద్ది. లేదు సార్ నాకు గుర్తు లేదు, నాకు ప్రాసెస్ తెలుసు సార్, ప్రాసెస్లో చేస్తా సార్. ప్రాసెస్ కూడా 3, 4, 5 నిమిషాల కంటే ఎక్కువేం పట్టదు. క్వశ్చన్ చేస్తా అంటే మీకు అర్థమైంది. తర్వాత సార్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద ప్లేన్ ఇన్ ద ప్లేన్. సార్ బాబు ఒక ప్లేన్ ఉంది నాయన, ఇది ప్లేన్, ఇది ప్లేన్, ఇంకొక ప్లేన్ వస్తుంది, ఇట్లా వస్తుంది, మీదికి వస్తుంది. ఎట్లా వస్తుంది సార్ అంటే ఇట్లా, మేబీ ప్లేన్ ఈస్ కమింగ్ లైక్ దిస్ ఇట్లా వస్తుంది. సో ఇది కట్ చేసుకుంటే వెళ్ళిపోయింది, దీన్ని ఇట్లానే కట్ చేసుకుంటే వెళ్ళిపోయింది అనుకో. ఇట్లా వెళ్ళిపోయింది అనుకోండి, ప్లేన్ కట్ చేసుకుంటా వెళ్ళిపోయింది ప్లేన్. ఇప్పుడు దీనికి ఏమడుగుతారంటే బాబు ఈ ప్లేన్ యొక్క రిఫ్లెక్షన్ కావాలి అంటాడు. రిఫ్లెక్షన్, ఇమేజ్. రిఫ్లెక్షన్ అంటే ఏంది బాబు? ఇమేజ్. దీని యొక్క ఇమేజ్ ఎట్లా ఉంటుంది నాయన అంటే ఇమేజ్ ఇటు ఉంటుంది, ఇటు సైడ్ ఉంటుంది ఇమేజ్. దీనికి ఎగ్జాక్ట్గా ఇది ఎట్లా అయితే ఉందో అది ఇటు సైడ్ ఉంటుంది. ఓకే, ఇట్లా ఉండి ఇట్లా ఉంటుంది. బాగుందా రిఫ్లెక్షన్? రైట్. ఈ ప్లేన్ ఏదైతే ఉందో ఈ ప్లేన్కి ఇది మనకిచ్చిన ప్లేన్, ఇది మనకిచ్చిన ప్లేన్. ఈ ప్లేన్ ఈక్వేషన్ ఏమని ఇచ్చాడు బాబు? ఏ డాష్ ఎక్స్ ప్లస్ బి డాష్ వై ప్లస్ సి డాష్ జెడ్ ప్లస్ డి డాష్ ఈక్వల్ టు 0 అనేది మనకి ఇచ్చిన ప్లేన్. ఈ ప్లేన్కి ఇమేజ్ కావాలి విత్ రెస్పెక్ట్ టు వాట్? మిర్రర్. మిర్రర్ ఏంది బాబు అంటే ఇది మిర్రర్, ఇది మనం మిర్రర్. ఈ మిర్రర్ ఏంది బాబు అంటే వాడు ఇచ్చాడు ఫార్ములా. సో ఈ మిర్రర్ యొక్క ఫార్ములా వచ్చేసి దట్ ఈస్ ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సిజెడ్ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 0. అయితే దీని ఫార్ములా ఏందని అడిగాడు. ఇది ఇమేజ్ అయిద్దా? దీనికి ఇది ఇమేజ్ అయిద్దా లేదా? రిఫ్లెక్షన్ అయింది. సో ఈ రిఫ్లెక్షన్ యొక్క ఇమేజ్ ఫార్ములా ఏంది అని అడిగాడు. సో దాట్ ఈస్ ద ఫార్ములా. ఇప్పుడు నేను చెప్పబోయేదే ఆ ఫార్ములా. ఇదంతా కూడా ఫార్ములా గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది. గుర్తుంచుకుంటారా? 2 ఇంటూ ఏ డాష్ ప్లస్ బిబి డాష్ ప్లస్ సిసి డాష్ ఇంటూ ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సిజెడ్ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఇంటూ ఏ డాష్ ఎక్స్ ప్లస్ బి డాష్ వై ప్లస్ సి డాష్ జెడ్ ప్లస్ డి డాష్ ఈజ్ ద ఆన్సర్. బాబు ఇది చూడండి, ఇది మొత్తం కూడా మనకి ప్లేను, ఈ ప్లేను. ఇది చూడండి బాబు, ఇదంతా కూడా మనకి ఎందుకో ఈ ప్లేన్. సో ఈ ఫార్ములాలో 2 పార్టులు మనకు ఆల్రెడీ ప్లేన్సే. ఇదేమో మిర్రర్, ఇదేమో మిర్రర్, అవునా కదా? ఇదేమో ఆబ్జెక్ట్. సో ఫార్ములాలో ఒకటేమో మిర్రర్, ఒకటేమో ఆబ్జెక్ట్ ఆల్రెడీ పెట్టేశాడు. ఇక మిగతాది ఏవైతే ఉందో బాబు అందులో మీరు రైట్ సైడ్ రాయాల్సింది ఇది ఇమేజ్. మన మిర్రర్ ఏదైతే ఉందో మిర్రర్కి సంబంధించిన ఏబీసీలు రైట్ సైడ్ రాయాలి, ఈ ఆబ్జెక్ట్కి సంబంధించిన వాల్యూస్ లెఫ్ట్ సైడ్ రాయాలి. సో కాబట్టి రాసేటప్పుడు ఇక్కడ ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ రాయాలి. అంటే ఇది ఏంది? ఏ బి సి. ఇది ఏ డాష్ బి డాష్ సి డాష్ ఈజ్ ఈక్వల్ టు 2 కూడా పెట్టాలి. సో ట్రై టు రిమెంబర్. ఓకేనా సార్? వేదాంతు టెలిగ్రామ్ ఛానల్ ఏమైంది రాజు? కింద మనం వేదాంతు తెలుగు JEE టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో అది పెట్టాము, దాంట్లో జాయిన్ కండి అమ్మ అందరు కూడా. ఓకేనా? రైట్. సో ఫుట్ అండ్ ఇమేజ్ అమ్మ, ఫుట్ అండ్ ఇమేజ్. సార్ ఫుట్ అండ్ ఇమేజ్కి ఏమైనా సపరేట్ ఫార్ములాస్ ఉన్నాయంటే యాజ్ లక్కీ మనకి ఫుట్ అండ్ ఇమేజ్కి సపరేట్ ఫార్ములాస్ ఏం లేవు.
డైరెక్ట్గా మనకి బాబు ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఆఫ్ ద పాయింట్ x1 y1 z1 మనకు అక్కడ ఏముంది ఫుట్ ఇమేజ్ ఫార్ములా ఎట్లున్నాయి గుర్తున్నది కదా ఎలా ఉంది సార్ x మైనస్ x1 బై ఏ ఈజ్ ఈక్వల్ టు y మైనస్ y1 బై బి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎక్స్ట్రాగా z మైనస్ z1 బై సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ax1 ప్లస్ by1 ప్లస్ cz1 ప్లస్ d బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ సార్ దానికి దీనికి తేడా ఏంటి సార్ అక్కడ మనకి స్ట్రైట్ లైన్స్ లో ఫుట్ ఇమేజ్ ఉంది కదా ఇక్కడ ఫుట్ ఇమేజ్ ఉందిగా ఏమైనా తేడా ఉందంటే ఏం లేదమ్మా ఇక్కడ z అనేది ఎక్స్ట్రా ఉంది కాబట్టి z1 z మైనస్ z1 బై c అని రాసా ఎక్స్టెన్షన్ లో కూడా cz1 అనేది మనకి ఎక్స్ట్రా వచ్చి డినామినేటర్ లో కూడా c స్క్వేర్ అనేది ఎక్స్ట్రా వస్తుంది ఓకేనా వినొచ్చు అమ్మా హాస్ని ఏ క్లాస్గా వినొచ్చు ఇప్పటి నుంచి క్లాసెస్ మీరు ఇప్పటి నుంచి ఫాలో అవ్వండి సార్ డ్రాయింగ్ ఎక్స్పర్ట్ సార్ మీరు చూసి థ్యాంక్ యూ వెరీ మచ్ సో దట్ ఈస్ అబౌట్ ద ఫుట్ అమ్మ ఫుట్ యొక్క ఫార్ములాగా ఇది దిస్ ద ఫుట్ ఫార్ములా అట్లానే ఇమేజ్ ఫార్ములాకి వచ్చేసరికి ఇది సార్ ఫుట్ కి ఇమేజ్ కి తేడా ఏముంది సార్ అంటే బాబు ఇగో ఇది -1 అని ఉంటే ఇక్కడ -2 అని వస్తుంది ఫుట్ కి ఏమో -1 ఇమేజ్ కి ఏమో -2 ఫుట్ అంటే ఏంది సార్ ఇమేజ్ అంటే ఏంది సార్ ఒకసారి చూద్దాం ఇది ఒక ప్లేన్ ఉంది ప్లేన్ పైన ఎక్కడో మనకు ఒక పాయింట్ ఇచ్చాడు ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చాడు పి అనే ఒక పాయింట్ ఇచ్చాడు సో దీన్ని నేను ప్లేన్ మీద డ్రాప్ చేస్తే ఇక్కడ వచ్చి పడింది కదా దీన్ని ఫుట్ అంటారు లేదా పి అనే పాయింట్కి విత్ రెస్పెక్ట్ టు ప్లేన్ నేను ఇమేజ్ కనుక్కున్నాను అనుకోండి దీన్ని క్యూ పాయింట్ అంటారు ప్లేన్ ఇట్లా ఉంది పాయింట్ పైన ఉంది ఈ పాయింట్ని ఇట్లా పడేస్తే ఇక్కడ పడిపోయింది కదా ఈ పాయింట్ని ఫుట్ అంటారు దీన్ని ఫుట్ అంటారు ఇక్కడ పాయింట్ ఉంది దీనికి ఎగ్జాక్ట్గా ఇమేజ్ కింద ఉంటుంది దీన్ని ఇమేజ్ పాయింట్ క్యూ అంటారు సో ఈ పి పాయింట్ ఇచ్చి ఫుట్ కనుక్కోమనంటే ఫార్ములాగో ఇది ఈ పి పాయింట్ ఇచ్చి ఇమేజ్ కనుక్కోమంటే ఫార్ములాగో ఇది ఇవి డైరెక్ట్గా ఫార్ములాస్ మీకు ఆల్రెడీ స్ట్రైట్ లైన్స్లో ఉన్న ఫార్ములాసే మీకు తెలిసినవి ఇవి చాలా సింపుల్ ఓకే అమ్మా పునీత్ కుమార్ సూపర్ ఎవరైతే కొత్తగా వచ్చిన పిల్లలు ఉన్నారో ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సో ఇందులో మనం పూర్తి స్థాయిలో జేఈ ఎంసెట్ రెండు కూడా పూర్తి స్థాయిలో ఎంసెట్ ఎగ్జామ్ అయిపోయేంత వరకు ఈ ఫ్రీ కోచింగ్ ఏదైతే ఉందో విత్ రివిజన్ కానీ షార్ట్ టర్మ్ కానీ ఇవన్నీ కూడా మనం చేస్తూనే ఉంటాం సో దట్స్ వై ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ సో పొజిషన్ ఆఫ్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు లైన్ ప్లేన్ ఏంటి సార్ బాబు ఒక ప్లేన్ ఉంది నాయన ఇట్లా ప్లేన్ ఉంది ఇది ఒక ప్లేన్ సో ఈ ప్లేన్కి వచ్చేసి పాయింట్స్ ఒక పాయింట్ ఏమో ఇటు సైడ్ ఉంది ఇంకో పాయింట్ ఏమో ఇటు సైడ్ ఉంది ప్లేన్ ఇట్లా ఉంటే ఒక పాయింట్ ఇటు సైడ్ ఉంది ఒక పాయింట్ ఇటు సైడ్ ఉంది రెండు ఒకదానికి ఒకటి ఇమేజెస్ ఏం కాదు ఒకటి ఇటు సైడ్ ఉంటే ఒకటి అవతల సైడ్ ఉంది ఇప్పుడు ఈ ప్లేన్ ఈక్వేషన్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ పై అనుకుందాం పై ఈజ్ ఈక్వల్ టు 0 అనుకోండి పై అనేది కూడా పీతో స్టార్ట్ అయ్యేది ప్లేన్ కూడా పీతో స్టార్ట్ అయ్యేది కాబట్టి పై అని తీసుకున్నాం సో పై ఈజ్ ఈక్వల్ టు 0 ఇస్ ద ప్లేన్ ఈక్వేషన్ అనుకుంటే ఇప్పుడు రెండు ఆపోజిట్ సైడ్స్ లో ఉన్నాయి కాబట్టి కంపల్సరిగా పై పి ఇంటూ పై ఇది ఏబి తీసుకుందాం లేకపోతే మన కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది ఏబి అనే 2 పాయింట్స్ ఉంటాయి పై ఏ ఇంటూ పై బి లెస్ దాన్ 0 కావాలి పై ఏ ఇంటూ పై బి అంటే ఈ ప్లేన్ లో ఏ అనే పాయింట్ పెడితే నాకు ఒక వాల్యూ వస్తుంది బి అనే పాయింట్ పెడితే ఒక వాల్యూ వస్తుంది వాటి ప్రోడక్ట్ కంపల్సరీగా లెస్ దాన్ 0 కావాలి సెకండ్ ఏంటంటే బాబు ఒకవేళ ప్లేన్ పై ఈజ్ ఈక్వల్ టు 0కి ఏ పాయింట్ బి పాయింట్ రెండు కూడా సేమ్ సైడ్ ఉన్నాయనుకోండి రెండు ఒకటే వైపు ఉన్నాయనుకోండి అప్పుడు ఏమైంది బాబు అని అంటే పై ఏ ఇంటూ పై బి కంపల్సరీగా గ్రేటర్ దాన్ 0 అవ్వాలి స్ట్రైట్ లైన్స్ లో కూడా మనం ఎల్ఏ ఇంటూ ఎల్బి లెస్ దాన్ 0 ఎల్ఏ ఇంటూ ఎల్బి గ్రేటర్ దాన్ 0 అని చెప్పామా అట్లానే సో 2 పాయింట్స్ ఆర్ ఆన్ ద ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద ప్లేన్ ఉంటేనేమో పై ఏ ఇంటూ పై బి లెస్ దాన్ 0 కావాలి 2 పాయింట్స్ ఆర్ ఆన్ ద సేమ్ సైడ్ ఉంటేనేమో పై ఏ ఇంటూ పై బి గ్రేటర్ దాన్ 0 కావాలి దాని తర్వాత నార్మల్ ఫార్మ్ ఆఫ్ ఏ ప్లేన్ ఈక్వేషన్ బాబు ఒక ప్లేన్ ఇచ్చాడు దానికి నార్మల్ ఫార్మ్ ఎట్లా రాయొచ్చు అంటే బాబు ఒకవేళ మీకు ఇచ్చిన ప్లేన్ ఈక్వేషన్ అనేది ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సీజెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే సీజెడ్ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 0 అయితే కంపల్సరీగా దీన్ని రాసేటప్పుడు ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సీజెడ్ ఈజ్ ఈక్వల్ టు డి అని రాసి ఈ మొత్తాన్ని కూడా బోత్ ద సైడ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ తోటి డివైడ్ చేయాలి దట్స్ ఇట్ దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ ఫార్మ్ లేదు అని అంటే మీరు ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 రాసి వేర్ ఎల్ఎంఎన్ అనేది దీనికి పర్పెండిక్యులర్ గా ఉండాలన్నమాట డైరెక్షన్ కోసైన్స్ ఆఫ్ ద నార్మల్ పర్పెండిక్యులర్ గా ఉండేదానికి డైరెక్షన్ కోసైన్స్ ఈజ్ ఈక్వల్ టు పి అంటే పి ఇస్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆరిజిన్ పి ఇస్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆరిజిన్ అవుతుంది ఇది నార్మల్ ఫామ్ ఇప్పుడు నేను చెప్పాను డి లెస్ దాన్ 0 అయితేనేమో మైనస్ తో మల్టిప్లై చేసి రాయాలి డి పాజిటివ్ అయితేనేమో యాజ్ టీజ్ గా అట్లానే పెట్టేసుకోవాలి రాయాలి ఓకే రైట్ నెక్స్ట్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ పాయింట్ టు ద ప్లేన్ ఇది అందరికీ తెలుసు ఇవన్నీ కూడా చాలా సింపుల్ సార్ ఒక పాయింట్ ఇచ్చాడు ఆ పాయింట్ నుంచి ప్లేన్ కు ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏంది సార్
ఇది ఒక పాయింట్ సార్, ఇక్కడ నుంచి ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ d కావాలి సార్. పాయింట్ వచ్చేసి a ఆఫ్ x1 y1 z1. ఇది కిరణ్ సార్ చెప్పాలా, మీకు అవసరం లేదుగా. సో దానికి డైరెక్ట్ ఫార్ములా అయింది మాడ్యులస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ cz1 బై ప్లస్ d బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్. దట్స్ ఇట్ సార్. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ప్లేన్, ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆఫ్ ద ప్లేన్ ఫ్రమ్ ద ఆరిజిన్ సార్. ఆరిజిన్ అంటే ఏందమ్మా 0,0,0 నుంచి దీని డిస్టెన్స్. అంటే ఇది 0 అయింది, ఇది 0 అయింది, ఇది 0 అయింది. అంటే ఏం మిగిలిపోయింది d మాడ్యులస్ ఆఫ్ d బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్. దిస్ ఇస్ ఫర్ ఎనీ పాయింట్. ఏ పాయింట్ ఇచ్చినా కానీ ఆ పాయింట్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కి ఫార్ములా. వెరీ సింపుల్ ఫార్ములా. దాని తర్వాత ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఆఫ్ ద ప్లేన్ సార్. సార్ లైన్ కి ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఉంటుంది కదా, x బై ఏ ప్లస్ y బై బి ఈజ్ ఈక్వల్ టు 1. అట్లానే ప్లేన్ కి కూడా ఉండాలిగా ఇంటర్సెప్ట్ ఫార్మ్. ఎలా ఏంటి సార్ అది అంటే, బాబు చూడండి, ఒక ప్లేన్ ఉందమ్మా. ఈ ప్లేన్ అనేది కోఆర్డినేట్ యాక్సిస్ ని ఇట్లా కట్ చేసుకుంటూ వెళ్తుంది. ఇగో ఇట్లాగా కట్ చేసుకుంటా వెళ్తుంది. ఇట్లా ఇక్కడి స్టార్ట్ అయింది, ఈ వాల్కు ఉన్న కార్నర్ దగ్గర స్టార్ట్ అయ్యి ఇట్లా కట్ చేసుకుంటూ పోయింది. అప్పుడు మనకు ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. జాగ్రత్తగా చూస్తే మీకు ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఇట్లా కట్ చేసింది కాబట్టి ఇది ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఇది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ అనుకుంటున్నాను, ఇది బి అనుకుంటున్నా, ఇది సి అనుకుంటున్నాను. సో ఇక్కడ 3 పాయింట్స్ దగ్గర ఇది కట్ చేసుకుంటూ వెళ్తుంది. ప్లేన్ ఇట్లా కట్ చేసుకుంటూ వెళ్ళిపోయింది ముక్క. కట్ చేస్తే ఈ కార్నర్లో ఈ మూలకి ఒకవేళ కట్ చేస్తే ఇక్కడ మనకి మిగిలిపోయింది ఒక ట్రయాంగిల్ షేప్ లో మిగిలిపోయింది. సో ఈ పాయింట్ x యాక్సిస్ మీద ఉంది కాబట్టి ఈ పాయింట్ ఏమైంది a,0,0 అయింది. ఇది y యాక్సిస్ మీద ఉంది కాబట్టి 0,b,0 అయింది. z యాక్సిస్ మీద ఉంది కాబట్టి 0,0,c అయింది. సో ఈ 3 పాయింట్స్ నుంచి ట్రయాంగిల్ వెళ్తుంది, ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఓకేనా. సో ఇప్పుడు ఈ ప్లేన్ ఏదైతే ఉందో, ఈ ట్రయాంగిల్ ఉంది కదా, ట్రయాంగిల్ అనేది కూడా ఒక ప్లేనే కదా. ఈ ప్లేన్ యొక్క ఈక్వేషన్ ఏంది బాబు అంటే x బై ఏ ప్లస్ y బై బి ప్లస్ z బై సి ఈజ్ ఈక్వల్ టు 0. సారీ, ఈజ్ ఈక్వల్ టు 0 కాదు, ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు దీని మీద క్వశ్చన్స్ అడుగుతారు. బాబు ఒక ప్లేన్ పోతుంది, ఆ ప్లేన్ ఈక్వేషన్ వచ్చేసి x బై ఏ ప్లస్ y బై బి ప్లస్ z బై సి ఈక్వల్ టు 1. ఇప్పుడు ఇది x యాక్సిస్ మీద చేసే ఇంటర్సెప్ట్ ఏంది అంటే a, y యాక్సిస్ మీద చేసే ఇంటర్సెప్ట్ ఏంది b, z యాక్సిస్ మీద చేసే ఇంటర్సెప్ట్ ఏంది బాబు అంటే c. ఇప్పుడు ఇవి మూడు, ఈ 3 పాయింట్స్ కూడా ఒక ట్రయాంగిల్ ని ఫామ్ చేస్తున్నాయి కా బాబు. ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఎంత అని కూడా అడుగుతాడు. ఏం అడుగుతాడమ్మా, వాట్ ఇస్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై దీస్ 3 పాయింట్స్ అంటారు. హాఫ్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ప్లస్ సిఏ స్క్వేర్. మీకు అది కూడా చెప్తాను. సో రైట్. సో ఇప్పుడు నీకు ఒక ఎక్స్ యాక్సిస్ మీద ఈ పాయింట్, వై మీద ఈ పాయింట్, జెడ్ మీద ఈ పాయింట్ దగ్గర కట్ చేస్తుందని తెలిసిందిగా. ఆ ప్లేన్ యొక్క ఈక్వేషన్ ఏందో కూడా మీకు అర్థమైపోయింది కదా. రైట్. దాని తర్వాత సో ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏంది, వై ఇంటర్సెప్ట్ ఏంది, జెడ్ ఇంటర్సెప్ట్ ఏంది అని అడుగుతాడు. దీనికి అంటే దీన్ని నేను ఈ ఫార్మాట్లోకి మార్చుకోవాలి. ఆ ఫార్మాట్లోకి మార్చుకుంటే నాకు ఎక్స్ ఇంటర్సెప్ట్, వై ఇంటర్సెప్ట్, జెడ్ ఇంటర్సెప్ట్ తెలుస్తుంది. దీన్ని ఎట్లా మారుస్తారు సార్ అంటే, దీన్ని ఎట్లా రాస్తారు చూడండి. ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సిజెడ్ ఈజ్ ఈక్వల్ టు డి మైనస్ డిగా, డి అటుపోతే మైనస్ డి కదా. ఈ మైనస్ డిని కిందికి తీసుకొస్తా. అప్పుడు ఏమైంది, ఎక్స్ బై మైనస్ డి బై ఏ ప్లస్ వై బై మైనస్ డి బై బి ప్లస్ జెడ్ బై మైనస్ డి బై సి ఈజ్ ఈక్వల్ టు 1 అయింది. ఈ ఫార్మాట్లోకి వచ్చేసింది. ఇది ఈ ఫార్మాట్లోకి వచ్చింది. ఇప్పుడు ఎక్స్ కింద ఉన్నది ఎక్స్ ఇంటర్సెప్ట్, మైనస్ డి బై ఏ మైనస్ బి బై డి బై బి మైనస్ డి బై సి అవే ఇస్తాడు చూడండి. ఎక్స్ ఇంటర్సెప్ట్ మైనస్ డి బై ఏ, వై ఇంటర్సెప్ట్ మైనస్ డి బై బి, జెడ్ ఇంటర్సెప్ట్ మైనస్ డి బై సి అని ఇస్తాడు. ఏం లేదు, ఈ ఫార్ములాని ఈ ఫార్ములా లాగా మార్చుకుంటే కింద వచ్చిన ఇంటర్సెప్ట్స్ అవుతాయి. అవునా కదా. రైట్ సార్. ఇప్పుడు ట్రయాంగిల్ ఏదో ఏరియా అన్నారు కదా సార్, అవన్నీ కూడా మాట్లాడుకుందాం. ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి సార్ ఇక్కడ అంటే, మొత్తం 4 ట్రయాంగిల్ ఫామ్ అవుతాయి. మీరు ఇది డయాగ్రామ్ లో వేస్తే మీకు సరిగ్గా అర్థం కాదు. కానీ మీరు ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఉన్నారు కదా, మీ ఆపోజిట్ లో ఒక వాల్ ఉంది, లెఫ్ట్ సైడ్ లో ఒక వాల్ ఉంది, కింద ఒక ఫ్లోర్ ఉంది. ఈ 3 గుర్తుపెట్టుకోండి. చూసుకోండి ఒకసారి. మీరు ఆపోజిట్ లో ఒక గోడ ఉంది, లేకపోతే మీరు కరెక్ట్ దానికి వెళ్ళి నిల్చోండి. ఇట్లా అర్థమైంది. ఆపోజిట్ లో ఒక వాల్, మీకు లెఫ్ట్ సైడ్ లో ఒక వాల్, కింద ఫ్లోర్. ఇప్పుడు ఇలాగా ఆ ఆపోజిట్, ఈ ఆపోజిట్ లెఫ్ట్ సైడ్ లో, ఆపోజిట్ లెఫ్ట్ సైడ్ లో ఉన్న రెండింటిని కలిపే మధ్యలో ఒక లైన్ ఉందా, మూల ఉందా, కార్నర్, కింద కూడా కార్నర్ ఉంది. ఇట్లాగా లెఫ్ట్ సైడ్ లో కూడా కార్నర్, 3 కార్నర్లు కనపడుతున్నాయిగా, అవే ఈ 3 లైన్స్. ఈ లైన్, ఈ లైన్, ఈ లైన్. ఇప్పుడు ఆ లైన్ ఏదైతే కార్నర్ ఉందో అక్కడి నుంచి కట్ చేసుకుంటా ఒక ప్లేన్ ఇట్లా వస్తుంది అనుకోండి. ఇట్లాగా మీకు ఆపోజిట్ లో కార్నర్ ఉంది కదా, దీన్ని కట్ చేసుకుంటా ఒక ప్లేన్ ఇట్లా వస్తుంది. ప్లేన్ ఇట్లా వచ్చేసింది. వచ్చినప్పుడు ఈ కింద ఉన్న బేస్ ఉంది కదా, బేస్ని ఇట్లా కట్ చేసుకుంటా పోద్ది. ఇట్లా కట్ చేసుకుంటా పోద్ది. కట్ చేసుకుంటా పోతే నీకు ఇక్కడ ఏ అనే పాయింట్, ఇక్కడ బి అనే పాయింట్ దగ్గర కట్ చేసుకుంటా ఈ కార్నర్ని ఆ కార్నర్ని కట్ చేసుకుంటా పోయినప్పుడు ఈ రెండింటిని జాయిన్ చేస్తే వచ్చేది ఏబి. అలా అనేది ఆరిజిన్. అంటే ఇక్కడ నాకు ఓఏబి అనే ఒక ట్రయాంగిల్ కింద మన భూమి మీద ఏర్పడ్డదా లేదా? ఇప్పుడు భూమి మీద ఏర్పడ్డదా లేదా? ఏర్పడ్డది.
అది ఆరిజిన్, కార్నర్ ఆరిజిన్, ఇది ఏ పాయింట్, ఇది బి పాయింట్. సో కింద భూమి మీద నాకు ఒక ట్రయాంగిల్ వస్తుంది. సో దిస్ ఇస్ ద ట్రయాంగిల్, ఇది ట్రయాంగిల్. అట్లానే ఇలా కట్ చేసినప్పుడు ఇలా కూడా కట్ అయింది కదా. సో ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ మీద జెడ్ యాక్సిస్ మీద పాయింట్స్ జాయిన్ చేస్తే, వీటిని జాయిన్ చేస్తే ఆరిజిన్తో కలిపి ఇక్కడ కూడా ఒక ట్రయాంగిల్ ఫామ్ అయిందిగా. అట్లానే ఇక్కడ ఒక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్. అంటే ఆపోజిట్ వాల్ మీద ఒక ట్రయాంగిల్, లెఫ్ట్ సైడ్ వాల్ మీద ఒక ట్రయాంగిల్, కింద భూమి మీద ఒక ట్రయాంగిల్, 3 ట్రయాంగిల్ ఫామ్ అయినాయి. ఇది కాకుండా 4వ ట్రయాంగిల్ ఏంది బాబు అంటే ఏబిసి. ఈ ఏబిసి అనేది కూడా గాలిలో ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. మొత్తం 4. ఇది టెట్రాహెడ్రన్ కింద లెక్క, రెగ్యులర్ కాదు బట్ టెట్రాహెడ్రన్. సో ఇప్పుడు 4 ట్రయాంగిల్ ఉన్నాయి కదా, వాటికి ఏరియాలు కనుక్కోమంటాడు. ఏరియాలు ఎట్లా కనుక్కుంటారు సార్ అంటే, ఇది లెంత్ ఏ, ఇది లెంత్ బి. ఈ భూమి మీద ఉన్న దాని మీద నాకు లెంత్గా ఏరియా కావాలన్నాడు. ఇది వైట్ కలర్లో ఉన్న దానికి ఏరియా కావాలన్నాడు. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైటే కదా. సో హాఫ్ ఇంటూ ఏ ఇంటూ బి. ఏబీలు రెండు ఒకదానికి ఒకటి పర్పెండిక్యులర్గా ఉంటాయి, లేదా ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్. కాబట్టి ఇలా ఉన్న ట్రయాంగిల్కి నాకు ఏరియా కావాలంటే ఏం చేస్తా, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అని రాస్తా. సో హాఫ్ ఇంటూ ఏబీ అయింది. సో దట్ ఈస్ హాఫ్ ఏబీ. మీకు ఇస్తాడు చూడండి. సో హాఫ్ ఏబీ అని ఇస్తాడు. ఏది ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ మీద ఫామ్ అయ్యేది. వై యాక్సిస్ జెడ్ యాక్సిస్ అయితే హాఫ్ బీసీ, జెడ్ యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ అయితే హాఫ్ సిఏ. సార్ నాకు మొత్తం గాల్లో ఉన్న ట్రయాంగిల్ అన్నారుగా, దాని ఏరియా అయింది సార్. హాఫ్ ఇంటూ ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ప్లస్ సిఏ స్క్వేర్ అయింది. చూస్తారా, ఇగో ఇది, దిస్ ద డెల్టా. సో హాఫ్ ఇంటూ ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ప్లస్ సిఏ స్క్వేర్, విచ్ ఈస్ దేని ఏరియా సార్? ఈ ట్రయాంగిల్ ఉంది చూసారా బ్లూ కలర్ లో, ఏబిసి అనే బ్లూ కలర్ లో ట్రయాంగిల్ ఉంది కదా, ఆ ట్రయాంగిల్ గాల్లో ఏర్పడుతుంది. దాని యొక్క ఏరియా, దాని యొక్క ఏరియా హాఫ్ ఏబీ స్క్వేర్ బీసీ స్క్వేర్ సిఏ స్క్వేర్ విత్ స్క్వేర్ రూట్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. దీన్ని చేయడానికి మీరు చాలా కష్టపడాల్సి వస్తుంది. ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మాత్రం మీకు ఫాస్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మొత్తం అన్ని 4 రకాల ఫార్ములాస్, ట్రయాంగిల్ ఏరియాస్ కనుక్కోమని అడిగే ఛాన్స్ ఉంది. మొత్తం 4 టైప్స్ ట్రయాంగిల్ ఏరియాస్ నేను చెప్పాను. 4 ట్రయాంగిల్స్ ఏర్పడతాయి, అవి అడిగే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి గుర్తుపెట్టుకోండి. తర్వాత సార్ యాంగిల్ బిట్వీన్ 2 ప్లేన్స్ సార్. 2 ప్లేన్స్ ఉన్నాయి సార్, వాటి మధ్యలో యాంగిల్ ఎట్లా కనుక్కోవాలి సార్? బాబు ఇదొక ప్లేన్ అంటే దీనికి ఇలాగ నార్మల్ ఉంటుంది, పర్పెండిక్యులర్. ఇది ప్లేన్ కదా, ఇది ప్లేన్ గా, దీనికి పర్పెండిక్యులర్గా ఇట్లా ఒక లైన్ ఉంటుంది, ఇలా ఉంటుంది లైన్. సో దీన్నే మనం డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అని పిలుస్తాం. అట్లానే ఇదొక ప్లేన్ అనుకోండి, ఇదొక ప్లేన్, దీనికి కూడా ఒక పర్పెండిక్యులర్ ఉంటుంది, ఇట్లాగా ఒక పర్పెండిక్యులర్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ 2 ప్లేన్స్ మధ్యలో నాకు యాంగిల్ కావాలి. 2 ప్లేన్స్ మధ్యలో యాంగిల్ కావాలి. 2 ప్లేన్స్ మధ్యలో యాంగిల్ కావాలంటే వాటి యొక్క నార్మల్స్ చూడండి, ఇట్లాగా వాటికి ఇవి 2 నార్మల్స్ కదా. సో ప్లేన్స్ కి మధ్యలో నాకు యాంగిల్ కావాలంటే వాటి నార్మల్స్ మధ్యలో యాంగిల్ కనుక్కుంటే సరిపోద్ది. సో యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్స్ ఈజ్ నథింగ్ బట్ యాంగిల్ బిట్వీన్ దేర్ నార్మల్స్. ఇవి 2 నార్మల్స్. ఈ నార్మల్స్ కి మధ్యలో ఉన్న యాంగిల్ ఎంత అయితే ఉందో ప్లేన్స్ మధ్యలో కూడా అంతే యాంగిల్ ఉంటుంది. కాబట్టి టు ఫైండ్ అవుట్ ద యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్స్ ఐ విల్ ఫైండ్ అవుట్ ద యాంగిల్ బిట్వీన్ ద నార్మల్స్. సార్ ఫస్ట్ ప్లేన్ ఉంది సార్, ఈ ఫస్ట్ ప్లేన్ కి నార్మల్ ఏంది సార్ అంటే A1 B1 C1 అంటే ఏమైతుంది N1 బార్, దట్ ఈస్ A1 B1 C1. ఇది ఒక వెక్టార్. తర్వాత సెకండ్ ప్లేన్ ఉంది, దీనికి నార్మల్ ఏంది సార్ N2 బార్, దట్ ఈస్ A2 B2 C2. ఇది ఒక నార్మల్. ఈ 2 వెక్టార్స్ కి మధ్యలో నాకు యాంగిల్ కావాలి. డాట్ ప్రోడక్టే కదా మనం వాడేది. వాట్ ఈస్ కాస్ థీటా? 2 వెక్టార్స్ కి మధ్యలో యాంగిల్ కావాలంటే ఏంది, ఏబీలకి మధ్యలో A డాట్ B బై మోడ్ A మోడ్ B కదా. మరి N1 బార్ N2 బార్ కి మధ్యలో నాకు యాంగిల్ కావాలంటే N1 డాట్ N2 అంతే కదా చేయాల్సింది. N1 డాట్ N2 బై మోడ్ N1 ఇంటూ మోడ్ N2 అని రాయాలి వెక్టార్స్ లో. సో అదే రాస్తున్నా, కాస్ థీటా ఇస్ ఈక్వల్ టు N1 డాట్ N2. రెండింటికి డాట్ ప్రోడక్ట్ ఏంది A1 A2 B1 B2 C1 C2. సో A1 A2 ప్లస్ B1 B2 ప్లస్ C1 C2 బై మోడ్ N1 అంటే దీనికి మోడ్లెస్ ఎంత, స్క్వేర్ రూట్ ఆఫ్ A1 స్క్వేర్ ప్లస్ B1 స్క్వేర్ ప్లస్ C1 స్క్వేర్ ఇంటూ మోడ్ N2 స్క్వేర్ రూట్ ఆఫ్ A2 స్క్వేర్ ప్లస్ B2 స్క్వేర్ ప్లస్ C2 స్క్వేర్. అంటే ఇప్పటిదాకా మనం నేర్చుకుంది ఇక్కడ కొత్తగా ఏం నేర్చుకోవాలి, ఇంతకుముందు మనం చదువుకుంది వెక్టార్స్ లోనే అదే చేసుకుంటున్నాం. సార్ ఇది మోడ్యులస్ సార్, మోడ్యులస్ సార్, ఇది మోడ్యులస్. కాబట్టి మోడ్యులస్ తీసేస్తే మీకు ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది, అక్కడ మోడ్ తీసేస్తే ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. ఏమైనా డౌట్ ఉందా? ఒకవేళ ఇవి 2 పర్పెండిక్యులర్ అనుకోండి, ఒకదానికొకటి ప్లేన్స్ ఇట్లా పర్పెండిక్యులర్ గా ఉన్నాయనుకోండి, వాటి మధ్యలో డాట్ ప్రొడక్ట్ ఏం కావాలి, 0 కావాలి. 2 ప్లేన్స్ ఆర్ పర్పెండిక్యులర్ అయితే వాటి మధ్యలో డాట్ ప్రొడక్ట్ ఏం కావాలి, 0 కావాలి. డాట్ ప్రొడక్ట్ అంటే న్యూమరేటర్ 0 కావాలి, న్యూమరేటర్ 0 అవుతుంది. చూడండి ఇక్కడ, ఇఫ్ ద అబౌవ్ 2 ప్లేన్స్ ఆర్ పర్పెండిక్యులర్ then the numerator A1 A2 plus B1 B2 plus C1 C2 must be
0. ఇది కూడా ఒక షార్ట్ కట్, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలమ్మా. అర్థమైందమ్మా? సార్ నేను క్రాష్ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నా సార్, ఓకేనా, ప్లీజ్ టెల్ మీ. ప్రణీత్ రాజ్, అది ఇంగ్లీష్లో ఉందమ్మా క్రాష్ కోర్సు, తెలుగుది కాదు, ఇంగ్లీష్ క్రాష్ కోర్స్ అది. తెలుగులో క్రాష్ కోర్స్ ఇంకా లేదు. ఓకే బట్ ఈవెన్ దెన్ ఆల్సో ఇఫ్ యూ వాంట్ టు టేక్ దెన్ సీ ద ప్రీవియస్ వీడియోస్. 4 రోజుల క్రితం ఒక ప్రీవియస్ వీడియో పెట్టాను, ఒకసారి వెళ్ళి చూడండి. తర్వాత ఈక్వేషన్స్ ఆఫ్ ద ప్లేన్స్ బైసెక్టింగ్ ద యాంగిల్స్ బిట్వీన్ ద ప్లేన్స్, యాంగిల్ బైసెక్టార్స్. మీకు లైన్స్లో కూడా యాంగిల్ బైసెక్టార్స్ కావాలంటే L1/√= ± L2/√, అని రాస్తాం. అట్లానే ఇక్కడ ప్లేన్స్లో ఒకవేళ యాంగిల్ బైసెక్టార్స్ కావాలంటే π1/√= ± π2/√, అని రాస్తాము. దీంట్లో మళ్ళీ అబ్ట్యూజ్ యాంగిల్ బైసెక్టార్, అక్యూట్ యాంగిల్ బైసెక్టార్ ఇవి కూడా కావాలనంటే సేమ్ ఇక్కడ చూసారా ±. ఇది ప్లేన్ 1/√= ప్లేన్ 2/√, మధ్యలో ± ఉంది. సార్ నాకు ఒకవేళ అబ్ట్యూజ్ యాంగిల్ బైసెక్టార్ కావాలి, అక్యూట్ యాంగిల్ బైసెక్టార్ కావాలంటే A1A2 + B1B2 + C1C2 వాల్యూ పాజిటివ్ అయితే అబ్ట్యూజ్ పాజిటివ్ అయింది, అక్యూట్ నెగిటివ్ అయింది. లేదా A1A2 + B1B2 + C1C2 వాల్యూ నెగిటివ్ అయితే అబ్ట్యూజ్ నెగిటివ్ అయితే అక్యూట్ పాజిటివ్ అయితే. అంటే ఈ A1A2 + B1B2 + C1C2 వాల్యూని ఎవరు ఫాలో అవుతున్నారు? అబ్ట్యూజ్ ఫాలో అవుతుంది. సార్ ప్లస్ ఏంది సార్, మైనస్ ఏంది సార్ అంటే బాబు ఇక్కడ 2 రకాల యాంగిల్ బైసెక్టార్స్ ఉన్నాయి. ప్లస్ వాడితే ఒక యాంగిల్ బైసెక్టార్ వస్తుంది, మైనస్ వాడితే ఇంకొక యాంగిల్ బైసెక్టార్ వస్తుంది. సో ప్లస్ వాడితే దాన్ని ఏమంటారు, మైనస్ వాడితే దాన్ని ఏమంటారు, ఇది మనకి లెక్క. ఇప్పుడు నేనేం చేస్తా, A1A2 + B1B2 + C1C2 వాల్యూ కనుక్కున్నా. అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, 0 అవ్వదు. 0 అయితే అవి రెండు పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఇందాక మాట్లాడుకున్నాం మనం. 0 కాదు అంటే పాజిటివ్ 1 అయితే నెగిటివ్ 1 అయింది. పాజిటివ్ అయిందనుకోండి ప్లస్ వాడతా, పాజిటివ్ అయిందనుకో ప్లస్ వాడతా. ప్లస్ వాడి కనుక్కుంటే వచ్చే ప్లేన్ ఈక్వేషన్ ఏదైతే ఉందో అది అబ్ట్యూజ్ ప్లేన్ అయింది అనమాట, అబ్ట్యూజ్ యాంగిల్ బైసెక్టార్ అవుతుంది. అర్థమైందా? లేదా మైనస్ పెట్టి వాడితే వచ్చే ప్లేన్ ఏదైతే ఉందో అది అక్యూట్ ప్లేన్, అక్యూట్ యాంగిల్ బైసెక్టార్ అయింది. లేదా మీరు A1A2 + B1B2 + C1C2 కనుక్కుంటే మీకు నెగిటివ్ ఆన్సర్ వచ్చింది. నీకు అబ్ట్యూజ్ కావాలంటే మైనస్ పెట్టి కనుక్కుంటే వచ్చేదే అబ్ట్యూజ్ యాంగిల్ బైసెక్టార్ అవుతుంది. నాకు అక్యూట్ కావాలంటే ప్లస్ పెట్టి కనుక్కుంటే వచ్చేదే అక్యూట్ అవుతుంది. ఇది మీరు ఒకవేళ స్ట్రైట్ లైన్స్ బాగా చేసి ఉంటే మీకు చెప్పేది అర్థమవుతుంది యాంగిల్ బైసెక్టార్స్ గురించి. రైట్ సార్, ఫ్యామిలీ ఆఫ్ ద ప్లేన్స్ సార్ లాస్ట్గా. ఇది ఫ్యామిలీ ఆఫ్ ద ప్లేన్స్ అంటే బాబు P1 అనేది ఒక ప్లేను, P2 అనేది ఒక ప్లేన్ బాబు. ఈ 2 ప్లేన్స్కి ఇంటర్సెక్షన్ ఉంటుంది. ఇది 2 ప్లేన్స్, ఈ 2 ప్లేన్స్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఇంటర్సెక్ట్ అవుతుంటే వాటికి మధ్యలో ఒక ఇంటర్సెక్షన్ లైన్ ఫామ్ అయింది, అవునా కదా? ఇది ఇంటర్సెక్షన్ లైన్. ఈ రెండు కూడా ఈ పెన్ను నుంచి పాస్ అవుతుంది. ఫస్ట్ ప్లేన్ ఈ పెన్ నుంచి వెళ్తుంది, సెకండ్ ప్లేన్ కూడా ఇట్లా పెన్ను నుంచి వెళ్తుంది. ఇప్పుడు ఈ 2 ప్లేన్స్ మీట్ అయ్యే పెన్ ఏదైతే ఉందో ఈ పెన్ను నుంచి ఇంకా ఇన్ఫైనైట్లీ మెనీ ప్లేన్స్ వెళ్ళొచ్చు. ఇన్ఫైనైట్లీ మెనీ ప్లేన్స్ కూడా దీని నుంచి వెళ్ళొచ్చు. ఆ ప్లేన్స్ అన్నిటిని కూడా మనం ఏమని పిలుస్తాం? ఫ్యామిలీ ఆఫ్ ద ప్లేన్స్ అని పిలుస్తాం. సో ద ప్లేన్స్ విచ్ ఆర్ పాసింగ్ త్రూ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 ప్లేన్స్. 2 ప్లేన్స్ యొక్క ఇంటర్సెక్షన్ నుంచి ఒకవేళ వేరే థర్డ్ ప్లేన్ కనుక పాస్ అవుతుంటే ఆ ప్లేన్స్ ని మనం ఫ్యామిలీ ఆఫ్ ద ప్లేన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ P1 ప్లస్ మీ ఏమని చెప్తాను, P1 + λ P2 అని చెప్తా. స్ట్రైట్ లైన్స్ చెప్పినప్పుడు చెప్పాను, సర్కిల్స్ చెప్పినప్పుడు కూడా చెప్పాను. వేర్ లాంబ్డా ఈజ్ ఎనీ రియల్ నెంబర్, కాన్స్టెంట్ అనమాట. ఇది P1 + λ P2 = 0 అంటే ఏంది బాబు? 2 ప్లేన్స్ ఇచ్చాడు, ఆ 2 ప్లేన్స్ ఇంటర్సెక్ట్ అయ్యే లైన్ ఉంది కదా, ఆ లైన్ నుంచి వెళ్ళే థర్డ్ ప్లేన్ ఒకవేళ నీకు కావాలంటే అది ఈ ఫార్మాట్లో ఉంటుంది. క్వశ్చన్స్ అడుగుతారా సార్ అంటే ఏ క్లాస్ అడుగుతారు. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ ప్లేన్ విచ్ ఈస్ పాసింగ్ త్రూ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ ద ఫస్ట్ ప్లేన్ అండ్ సెకండ్ ప్లేన్ అండ్ ఆల్సో పాసింగ్ త్రూ ఏ పాయింట్ అని అంటాడు. అప్పుడు మనం ఇది వాడాలి, ఇది వాడితే ఆన్సర్ వస్తుంది. దీని మీద క్వశ్చన్స్ నేను అన్ని సాల్వ్ చేస్తాను. సో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఎగ్జాంపుల్స్ చేయడానికి ఇప్పుడు మన దగ్గర అయితే టైం తక్కువ ఉంది, లేదు. సో రేపటి క్లాస్లో లైన్స్ అండ్ ప్లేన్స్కి రెండింటికి సంబంధించిన క్వశ్చన్స్. లైన్స్ అనేది కొద్దిగా చిన్నగా ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా అయిపోద్ది లైన్స్, ప్లేన్స్ అనేది చాలా పెద్దది. సో దీని మీద నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ ఉంటే ఎక్కువ క్వశ్చన్స్ దీని మీద అడుగుతారు కాబట్టి దీన్ని ఎక్కువ టైం తీసుకున్నాను. బట్ నెక్స్ట్ లైన్స్ చెప్తారు రేపు. లైన్స్ చెప్పేటప్పుడే నేను కంపల్సరీగా ప్లేన్స్కి సంబంధించినవి, లైన్స్కి సంబంధించినవి క్వశ్చన్స్ అన్ని కూడా అక్కడ సాల్వ్ చేస్తాను. ఓకేనా? రైట్, ఎస్, వెరీ గుడ్ అమ్మా. L1 + λ L2 = 0. సో దాన్ని ఇక్కడ P1 + λ P2 = 0 అని అంటారు. ఓకే, రైట్. 1 లేదా 2 క్వశ్చన్స్ సాల్వ్ చేసి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 1 సార్, ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ త్రూ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద జాయినింగ్ ఆఫ్ A అండ్ B అండ్ పర్పెండిక్యులర్ టు AB. సార్ ఎలా చేయాలి?
ఇప్పుడే మీకు చెప్పాను బాబు, ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి అండ్ పర్పెండిక్యులర్ టు ఏబి అంటే ఏ పాయింట్ ఉంది, బి పాయింట్ ఉంది, ఈ రెండు పాయింట్కి మధ్యలోంచి వెళ్ళే ప్లేన్ ఈక్వేషన్ కావాలని చెప్పాను. ఇట్లా మధ్యలోంచి వెళ్ళిపోయే ప్లేన్ ఈక్వేషన్ కావాలని చెప్పాను. షార్ట్ కట్ చెప్పా, ఫార్ములా షార్ట్ కట్ చెప్పాను, అవునా కదా? సరే, దాన్ని సాల్వ్ చేసి చెప్పండి. ఇప్పుడు ఆన్సర్ చెప్పండి ఏమవుతుంది. ప్రొసీజర్ కూడా చెప్పా, దీనికి ఒక ప్రొసీజర్ ఉందమ్మా, ప్రొసీజర్లో కూడా చేయొచ్చు అని చెప్పాను. గుర్తుందా లేదా? ఇది x1 y1 z1, ఇది x2 y2 z2. గుర్తుందా లేదా? రైట్. ఫార్ములా ఏం చెప్పానమ్మా బాబు, x మైనస్ x1 ఇంటూ అంటే a ఇంటూ అంటే x2 మైనస్ x1 ఇంటూ x by అంటే y2 మైనస్ y1 ఇంటూ y z2 మైనస్ z1 ఇంటూ z ఈజ్ ఈక్వల్ టు x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ z1 స్క్వేర్ మైనస్ x2 స్క్వేర్ ప్లస్ y2 స్క్వేర్ ప్లస్ z2 స్క్వేర్ బై 2 అని చెప్పారు. గుర్తుందా లేదా? ఫార్ములా ఒకసారి చూద్దాం మనం. ఎక్కడో చెప్పా ఇది మీకు. ఇంకో ఇది x మైనస్ x1 ఇంటూ x y మైనస్ ఇంటూ y z మైనస్ z1 ఇంటూ z ఈజ్ ఈక్వల్ టు దిస్. సో నేను అక్కడ కాకపోతే x2 మైనస్ x1 రాస్తే మీరు ఎట్లన్నా రాయొచ్చు, ఎట్లా రాసుకున్నా కరెక్ట్ అయ్యింది. అంటే ప్లస్ ఆర్ మైనస్ ఏదైనా వస్తుంది కాబట్టి మీరు తీసుకోవచ్చు ఇక్కడ, నో ప్రాబ్లం ఎట్ ఆల్. దట్స్ ఇట్. క్లియరా? అయితే ఇక్కడ మనం ఇది 1 రాసాం కాబట్టి ఇక్కడ 2 రాస్తా. 2 2 2 పెట్టండి, ఇది 1 1 1 పెట్టండి. ఎందుకంటే నేను ఇక్కడ x1 మైనస్ x2 y1 మైనస్ y2 z1 మైనస్ z2 ఫస్ట్ 1 పెట్టి తర్వాత 2 పెడితే ఇక్కడ కూడా 1 పెట్టి 2 పెట్టాలి. ఇక్కడ 2 పెట్టి ఇక్కడ 1 పెట్టాను కాబట్టి ఫస్ట్ 2 తర్వాత 1 పెట్టాను కాబట్టి ఇక్కడ కూడా ఫస్ట్ 2 తర్వాత 1 పెట్టాలి. ఇది ఫార్ములా. సో ఇందులో 2 పాయింట్లు ఇచ్చాడు, x1 y1 z1 x2 y2 z2. అవి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ చెప్పేయాలి. ఆప్షన్ 2ఆ? సెకండ్ ఆప్షన్ వస్తుందా? వెరీ ఫాస్ట్ 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 ఫాస్ట్. సో ఇలాంటి క్వశ్చన్స్ మనం షార్ట్ కట్స్ తోటే చేసేయాలి. దసరాలో ఉంటాయమ్మా ప్రసాద్, దసరాకి కంపల్సరీగా క్లాసెస్ కంటిన్యూస్గా ఉంటాయి, దాంట్లో కొరత ఏం లేదు. సో నాకు తెలిసి సెకండ్ ఆప్షన్ వచ్చింది అనుకుంటా అందరికి. సెకండ్ ఆప్షన్ వస్తుందా? రైట్, వెరీ గుడ్. సో లెటర్స్ ఇక్కడైతే మీకు డైరెక్ట్ కనపడుతుంది x2 మైనస్ x1 4 మైనస్ ఆ మైనస్ 1 5 5 మైనస్ 2 3 మైనస్ 10 మైనస్ 1 11 z. ఇది అయిపోయింది. తర్వాత అక్కడ ఉన్న వాల్యూ రాయాలి. హోల్ స్క్వేర్ 1 ప్లస్ 5 ప్లస్ 1 మైనస్ ఇదంతా 16 ప్లస్ 25 ప్లస్ 100 హోల్ బై 2. నెగిటివ్ వస్తుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అయింది కదా, సెకండ్ కాదు ఫస్ట్ అవుతుంది. సో ఏమైంది సార్ ఇది 6 7 మైనస్ అది 100 7 పోతే ఇక్కడ నుంచి 16 నుంచి 7 పోతే మీకు 9 ఉంది. 900 అంటే 135 అవుతుందా? 1 ప్లస్ 4 కదా ఇది, సారీ ఎస్ 135 అవుతుంది ఇది. రైట్, మొత్తం కలిపి మైనస్ 135/2 అవుతుంది. లెఫ్ట్ సైడ్ వస్తుంది కాబట్టి ప్లస్ అయింది. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అమ్మా, సెకండ్ కాదు, ఫస్ట్ ఆప్షన్. వెరీ గుడ్, సూపర్ సూపర్. ఆ ప్లస్ మైనస్ దగ్గరే కన్ఫ్యూజ్ అయి ఉంటారు. ఫస్ట్ ఆప్షన్, నాట్ ద సెకండ్ ఆప్షన్. లెట్ us మూవ్ ఫర్దర్. సెకండ్ క్వశ్చన్ సాల్వ్ చేయండి అమ్మా, చూద్దాం. డిస్టెన్స్ బిట్వీన్ 2 ప్యారలల్ ప్లేన్స్. ఇవి 2 ప్యారలల్ ప్లేన్స్. చూసారా, 2x ప్లస్ y ప్లస్ 2z 4x ప్లస్ 2y ప్లస్ 4z ప్లస్ 5. ప్యారలల్ అయితే ఏమరే అయితే సార్, కానీ రాసుకోవడం కరెక్ట్గా రాయాలి. ఫార్ములా పెట్టేటప్పుడు రెండింటిలో కూడా దీన్ని ఏం చేస్తాను, 2తో డివైడ్ చేస్తా. 2x ప్లస్ y ప్లస్ 2z ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5/2. ఇంకో దీన్ని C1 అనుకో, దీన్ని C2 అనుకో, లేదా దీన్ని D1 అనుకో, దీన్ని D2 అనుకో. ఇప్పుడు ఫార్ములా పెట్టు, D ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ D1 మైనస్ D2 8 ప్లస్ 5/2 హోల్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ C స్క్వేర్. అవునా కదా? సో D ఈజ్ ఈక్వల్ టు 16 ప్లస్ 5 21 బై 2 3s are 6 అయింది. 21/6 అయిందమ్మా. 18 బై D1 minus D2 by square root of distance between 2 parallel planes. అంతే కదా, 16 plus 5 21 by 2 9 2 3s are 6. అంతే కదా, కరెక్టే వచ్చిందా? సో 3 7s are 3 2s are 7/2. థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్, సూపర్.
అందరికి కరెక్ట్గా వచ్చింది. లెట్ us మూవ్ ఫర్దర్. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ చూడండి. సార్ ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ ద పాయింట్ టు ద లైన్ సార్. ఇది x1 y1 z1. ఈ పాయింట్ నుంచి ఈ ప్లేన్కి ఫుట్ కావాలట. ఎలా చేస్తారు? 30 secondsలో చేయాలి. నాకంటే మీరే ముందలు చేయాలమ్మా. కిరణ్ సార్ కంటే మీరే ముందలు చేయాలి, సాల్వ్ చేయాలి. నేను ఒక అర్ధ గంట అయినా తీసుకుంటాను, గంట అయినా తీసుకుంటానులే, కానీ యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే నాకు ఇప్పుడు ఎంసెట్ క్లాస్ ఉంది, ఎమ్మటి ఉరికిపోయి వాళ్ళకి తీసుకోవాలి, లేకపోతే వాళ్ళు ఇక నన్ను ఇక మామూలుగా చూడరు మన వాళ్ళు. సో x - 7/2 ఈజ్ ఈక్వల్ టు y - 14/4 ఈజ్ ఈక్వల్ టు z - 5/-1 ఈజ్ ఈక్వల్ టు పుట్టు కాబట్టి మైనస్ టైమ్స్ ఆఫ్ ది సబ్స్టిట్యూట్ చేయండి. 14 అంతేనా, 40 16 56 5 -5 -2 -5 -2 హోల్ బై a² b² c² ఎంతమ్మా 4 + 16 + 1 21 అది. సో ఇక్కడ నుంచి మీరు XYZ లను కనుక్కుంటే సరిపోతుంది. XYZ లను కనుక్కోండి. ఆన్సర్ ఎంత వస్తుంది? 3 వస్తుందా? 3 వస్తుందా? 2. ఫస్ట్ ఆప్షన్ ఒకటి చేస్తే సరిపోద్ది. సో x - 7/2 ఈజ్ ఈక్వల్ టు ఇది 21 అయింది. అక్కడ మైనస్ ఇదేమో 70 అయింది. 70లోంచి 7 తీసేస్తే 63 అయింది. 63 అయింది. -3s are. సో ఇది -3 అయింది. సో x - 7 ఈక్వల్ టు -6 అయింది. సో x ఈక్వల్ టు 1 అవుతుంది కదా. x ఈక్వల్ టు 1 అవుతుంది కదా. సెకండ్ కానీ ఫోర్త్ కానీ రావాలిగా. సెకండ్ కానీ ఫోర్త్ కానీ రావాలి. ఒకసారి చూడండి అమ్మా. ఫోర్తా? థర్డ్ కాదమ్మా, ఫోర్త్ అవుతుంది. ఇప్పుడు థర్డ్ కావట్లేదు, ఫోర్త్ అవుతుంది. x1 వస్తుంది, చూసుకోండి. వెరీ గుడ్. విజయలక్ష్మి, మిస్టర్ సాయి 4 వస్తుందా? పావని, ఎక్సలెంట్, సూపర్, రైట్. మీకు దీని తర్వాత ఇక ఇవన్నీ కూడా హోంవర్క్ క్వశ్చన్స్ లాగా ఇస్తున్నాను. సో ట్రై చేయండి. ఇమేజ్ కనుక్కోవడం ఎట్లాగా, ఇవన్నీ కూడా మనం చేసిందే. 4th క్వశ్చన్, 5th, 6th, 7th క్వశ్చన్, 8th, 9th, 10th, 11, 12, 13, 14. సో 14 క్వశ్చన్స్ తీసుకొని వచ్చాను ఈరోజు. అంటే నేను అట్లీస్ట్ ఒక 9 చేద్దాం, మిగతా హోంవర్క్ ఇద్దామని అనుకున్నాను, బట్ టైం కుదరట్లేదు. రైట్, వెరీ గుడ్. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఉందమ్మా. దీనికి సంబంధించిన నోట్స్ అందులో పంపిస్తాను. ఇప్పటిదాకా ఒకవేళ ఎవరైనా జాయిన్ అయ్యి ఉండకపోతే టెలిగ్రామ్లో జాయిన్ అయిపోండి. ఓకేనా గైస్? సో దట్స్ ఆల్ ఫర్ నౌ గైస్. థ్యాంక్ యూ ఆల్. బాయ్ ఎవ్రీవన్. వన్స్ అగైన్ విల్ మీట్ యూ టుమారో. రేపు మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్ యూ.